ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనది, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా కాకినాడలో ముస్లింల భారీ ర్యాలీ. శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. కాకినాడ పెద్ద మస్జిద్ అభివృద్ధికి సహకరిస్తా, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హామీ. పిఠాపురం పట్టణ పోలీసులకు చిక్కిన పాత నేరస్తుడు. వివరాలను వెల్లడించిన సిఐ శ్రీనివాస్. సమాజంలో ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో శుక్రవారం కాకినాడ జేఎన్టీయూ అలుమ్ని ఆడిటోరియంలో గురు పూజోత్సవం 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ సభ్యులు కరి పద్మశ్రీ, పేరబతుల రాజశేఖరం, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల్ చినరాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ట్రైనీ కలెక్టర్ మానిషా హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 70 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సభను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక స్థానం ఉందని, ఉపాధ్యాయులు తమ దగ్గరున్న జ్ఞానంతో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆయన పేర్కొన్నారు. శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ మాట్లాడుతూ విద్యావేత్తగా, తత్వవేత్తగా, ఉపరాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి ఉత్తమ సేవలు అందించారన్నారు. ఉపాధ్యాయులు సమాజానికి మూల స్తంభాల వంటి వారని, మానవుని జీవితాలు మంచి స్థాయికి చేరుకోవాలన్నా, సమాజంలో మార్పు తీసుకురావాలన్నా, మానవుని మంచి శక్తిగా మార్చగలగడం ఉపాధ్యాయులకే సాధ్యపడుతుందని ఆమె తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం మాట్లాడుతూ సమాజ ఉన్నతికి పాటుపడుతున్న ఉపాధ్యాయులందరూ ఉత్తమ గురువులేనని ఆయన పేర్కొన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ ఉపాధ్యాయుల దినోత్సవం అని, భారతీయ సంస్కృతి ప్రకారం గురువులను దైవంతో సమానంగా భావిస్తామన్నారు. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో మానవునికి గౌరవం, మంచి గుర్తింపు దక్కుతుందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకొని తనకు విద్యాబుద్ధులు నేర్పిన తన గురువులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ తాను 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, పూర్వం ఉపాధ్యాయ వృత్తిని బతకలేక బడిపంతులని చెప్పుకునేవారని, నేడు బతుకు నేర్పే వృత్తిగా సమాజంలో ఉపాధ్యాయ వృత్తి మంచి గుర్తింపు సాధించిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, డివైఈఓలు, ఎంఈఓలు, ఉపాధ్యాయ యూనియన్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా మనకి నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అందు ఒక ఇంటర్వ్యూలో చదివాను నేను.
ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని. ఇంటర్వ్యూ చేస్తే మీరు టీచర్గా పనిచేశారు, తర్వాత ఇండియన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు, దేంట్లో మీకు తృప్తినిచ్చిందంటే ఉపాధ్యాయుడి దగ్గరే నాకు తృప్తినిచ్చిందని చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతోమంది విద్యార్థులకి నేను ఇచ్చిన సందేశం ముందుకెళ్ళడం ఒక ఇది, ఆ తృప్తి నాకు అదే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చిందని చెప్పడం జరిగింది. అంటే చూడండి, మనందరూ ఏమనుకుంటాం, ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఒక గొప్ప పేరు ఉందని మనం అనుకుంటాం. కానీ ఆయన వృత్తిలో రెండిట్లో చూసుకుంటే ఉపాధ్యాయునిగానే నాకు చాలా గర్వం ఉంది, గొప్పగా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున మనం అందరం చూస్తున్నాం, మీరు అనేక ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సమస్యలు ఉంటాయి మీకు అందరు కూడా. కానీ మా రాజప్ప గారు చెప్పారు ఇప్పుడే, గతంలో కూడా తెలుగుదేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నప్పుడే, ఆ రోజు మీరు కూడా పనిచేస్తున్నప్పుడే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ తీయడం జరిగింది. అప్పుడు తీయడం జరిగింది. ఈరోజు చూస్తే మొన్ననే 16,000 పోస్టులు తీస్తే, ఈరోజు సభాధ్యక్షులు మన కలెక్టర్ సన్మోహన్ గారు, మళ్ళీ కొండబాబు గారు, రాజశేఖర్ గారు, పద్మశ్రీ గారు, అలాగే ట్రైనింగ్ కలెక్టర్ గారు, డిఈఓ రమేష్ బాబు, ఇక్కడికి వచ్చేసినట్టు టీచర్స్ అందరికీ కూడా నా అభినందనలు. చాలా సంతోషం ఈరోజు. మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5 వచ్చిందంటే టీచర్స్ డే. టీచర్స్ డే అంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఎందుకంటే నేను 87లో మండల ప్రెసిడెంట్ చేశాను. మండల ప్రెసిడెంట్ చేయనప్పుడు ఈ కార్యక్రమం వచ్చినోడికి పెద్ద పండగ కింద తయారు చేసేవాళ్ళు మేము అందరూ కూడా. ఆ షీల్డ్ అయ్యి కూడా మేము సొంతంగా ఇచ్చేవాళ్ళం ఆ రోజు ఆ టీచర్స్కి. అంత బాగా జరిగేది. ఇప్పుడైతే గవర్నమెంట్ ప్రోత్సహించి మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ ఎవరైతే బెస్ట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సన్మానం చేయాలి. And feel happy that your parents or your family members are being awarded today for their good work, and show that respect. మనకు తెలిస్తే కాదు, you should show that. So that is important. So దయచేసి ఆ గౌరవం ఉంచుకోవాలి, గౌరవం చూపెట్టగలగాలి. సో దట్స్ ఓన్లీ థింగ్ దట్ ఐ సీ లాట్ ఆఫ్ కిడ్స్. సో కిడ్స్ గురించి చెప్తున్నాను. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ హెల్త్, అండ్ ధైర్యంగా మీరు అనుకున్నది మీరు ఎలా చెప్తారో అలా చెప్పండి. ఎనీథింగ్, అట్లీస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్, no one will question your teaching కానీ ఎందుకు ఏ పైన నాట్ హ్యాపీ. సో ప్రతి మీటింగ్లో చెప్తాను, ఐ అగైన్ విల్ టెల్ యూ, ఓన్లీ ఆఫ్టర్ మీ ఇట్ విల్ కమ్ టు యూ. సో దట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. సో ధైర్యంగా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందని, మీకు ఎలా నమ్మితే అలా చెప్పండి. సో దట్స్ వాట్ ఐ అగైన్ టెల్ టుడే. సో ఇలా చెప్తే వాళ్ళు ఏమంటారు, అలా చెప్తే వీళ్ళు ఏమన్నా గొడవలకు వస్తుంది, డజంట్ మ్యాటర్. సో లాస్ట్ టైం ఏదో ఒకటి డ్రగ్స్ దాంట్లో కూడా నేను ఇదే మాట చెప్పాను. సో ధైర్యంగా మీకు ఇన్కేస్ ఇక్కడ ఉంది, వీడి వల్ల ఇష్యూ ఉంది, వీడిని బయటకు పంపించే స్కూల్ బాగుపడుతుంది అనుకుంటే నాకు ఒక మెసేజ్ పంపించాలంతే. మీ అందరికీ నా నెంబర్ తెలుసు, మోరల్లెస్ అందరూ లాట్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ఆర్ ఇన్ దట్ గ్రూప్. సో ఆ గ్రూప్లో నేను ఉన్నాను. జస్ట్ సెండ్ దట్ మెసేజ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇష్యూ. సో ఐ అగైన్ heartily congratulate everyone on the stage and everyone being awarded and their families, and I wish you all the best for the coming year. Thank you so much. There are so many people who are equally intelligent as me or as the people who were selected. There are so many people who are equally hardworking. So what is that thing which made a difference, I would say, in my journey? So the answer to this which I found was the guidance that I got from my teachers and the support that I got from them throughout the preparation, throughout my journey. So I would like to take this moment to appreciate all the teachers who go out of their way to support the students, to believe in them, to show them the confidence which they lack at that time. And after the result, I reached out to each of my teachers, and I told them how grateful I was to have them in my life. So I would like to take this moment to tell all the teachers also that sometimes they feel that their efforts are going in vain, but it's not like that. These students, they appreciate it a lot. Whenever you show your confidence in them, whenever you believe in them,
they do appreciate it. Maybe not right now, but they do appreciate this thing in the future. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి సందేశం తెలుసుకుని వాటిని అమలు చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని కాకినాడ నగరంలో ముస్లింలు శుక్రవారం ఈద్ మిలాదున్ నబీ వేడుకను శాంతి ర్యాలీగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన నగరంలో జె రామారావుపేట నుంచి ఉదయం 7 గంటల నుంచి వేలాది మంది ముస్లింలు ఈద్ మిలాదున్ నబీ ర్యాలీలతో కల్పన సెంటర్ వద్దకు చేరుకున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ యావత్ మానవాళికి శాంతి, ప్రేమ, ఐక్యత, సామరస్యాలను బోధించిన మహనీయులు మహమ్మద్ ప్రవక్తని, ఇస్లాం శాంతిని బోధిస్తుందని, మహమ్మద్ ప్రవక్త అందించిన శాంతి సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, ముస్లిం నాయకులు ఎండి ఖాన్, ఎంఏ తాజుద్దీన్, ఎస్కే రహీం, ఎండి అన్సర్, ఎంఏ సయ్యద్, ఆసిఫ్ అలీ, సయ్యద్ అలీ, అన్వర్, మొహిద్దీన్, మొహమ్మద్, కస్మూర్, పైసల్, జారు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ పెద్ద మసీద్ వద్దకు చేరుకోగా అక్కడ రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఎస్కే రహీంను మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ ఘనంగా సత్కరించారు. అక్కడే అభివృద్ధి జరుగుతుంది, ప్రజలందరూ సుఖసంతోషంతో ఉంటారని చెప్పి ఆనాడు ఆయన సందేశం ఇచ్చారు. దాన్ని ఆచరించుకుంటూ వస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, ఒక ముస్లిం సోదరులే కాదు, అందరూ ఆచరిస్తూ ఉంటారు. అందులో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఆచరిస్తూ ఉంటారు. కానీ 1500 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన ఇచ్చిన సందేశానికి ఎంతో శాంతి దొరికింది. అయినప్పుడు కూడా ఇంకా కొంత దుర్మార్గులు ఉన్నారు, ఇంకా అశాంతిని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళంటి వాళ్ళ వల్ల ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా నష్టాలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మహమ్మద్ ప్రవక్త గారి సందేశం ఏదైతే ఉందో మీరందరూ కూడా ఆచరించాలి, శాంతి కోరాలి. శాంతి ఎక్కడుంటే అక్కడ మనం సమాజం అభివృద్ధి అన్ని జరుగుతున్నాయి. దానికి మహమ్మద్ ప్రవక్త గారి స్ఫూర్తిని తీసుకోవాలని మరొకసారి వాళ్ళందరినీ కోరుకుంటూ, మరొకసారి మహమ్మద్ ప్రవక్త గారి 1500 సంవత్సరాలైనా మర్చిపోకుండా ముస్లిం సోదరులు గుర్తు చేసుకుని పండుగ చేస్తున్న వారికి, అదేవిధంగా ప్రవక్త గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ నగరంలోని గల జామియా మస్జిద్ అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం జరుగుతుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కాకినాడలో జరిగిన ఈద్ మిలాదున్ నబీ వేడుకల్లో పాల్గొన్నందుకు జామియా మస్జిద్ వద్దకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విచ్చేయగా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్, జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ అధ్యక్షులు సయ్యద్ మొయిన్లు ఘన స్వాగతం పలికారు. మస్జిద్ ఆవరణలో మహమ్మద్ ప్రవక్త 1500వ జన్మదినం సందర్భంగా కేక్ ను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఈద్ మిలాదున్ నబీ విశిష్టతను మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎజాజుద్దీన్ ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్లో గల ముస్లింలందరికీ ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జామియా మస్జిద్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని, ఎంపీ కోట నుండి నిధులను మంజూరు చేసి మస్జిద్ అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదికవి నానియా యూనివర్సిటీ, అప్లైటెడ్ యూజీ, పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హబీబ్ భాషా, ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ, మస్జిద్ కమిటీ సభ్యులు జుబేర్, సలీం, రబానీ, అజీజ్, సిలానీ, రహీం తదితరులు పాల్గొన్నారు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు అడిగిన ఈ మాస్క్ నుంచి 1895లో కట్టారు. 1885లో కట్టిన ఒక హెరిటేజ్ బిల్డింగ్ లాంటిది ఈ మాస్క్. అంత ఒక హోలీ ప్లేస్ ఇది. సో దీన్ని వాళ్ళ మున్సిపల్ వాళ్ళు అడగటం వల్ల దానికి వచ్చే కాంపన్సేషన్ కూడా ఎక్కువ వచ్చేలాగా, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది మొత్తం అందరికీ తెలిసింది. సో దీనికి వచ్చేలాగా, అలాగే కోరిన మేరకు, ఇలా కోరలేదు, నేనే చెప్పాను ఎంపీ ల్యాడ్స్ ద్వారా. ఐ హ్యావ్ ద ఫీలింగ్, మీన్స్ నాకు మనసులో అనిపించి దీన్ని కంపల్సరీగా, నేను ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చాను, నన్ను ఎలా ఆదరించారో ఆ మెజారిటీని చూస్తేనే తెలుస్తుంది ముస్లిం సోదరులందరూ కూడా. సో నేను పుట్టి పెరిగింది అప్పుడు చెప్పాను, నేను పుట్టి పెరిగింది ఏఎంహెచ్ నాజిమ్ నుక్మాన్ సయ్యద్ అని చెప్పి నా ఫ్రెండ్ ఇంట్లోనే నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. అది మా హబీబ్ గారికి, మనకి మొయిన్ గారికి తెలుసుది. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. సో డెఫినెట్లీ నేను మా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏది ఉపయోగపడుద్ది అనేది మా నాయకులు తీసుకొచ్చినప్పుడు 100% అది నేను చేస్తానని చెప్పి మీ అందరికీ. ఈ దేశ యొక్క రాజ్యాంగాన్ని కూడా ఎలాగ మనం చూసుకుంటాం, దానికంటే ముఖ్యంగా మనం ఖురాన్ని కూడా మనం చూసుకుంటున్నాం. ఆ ఖురాన్లో అన్ని విషయాలు పొందుపరచబడ్డాయి. వారసత్వం ఎలా చేసుకోవాలి, భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా మనం ఎలా మెలగాలి, సొసైటీ ఎడలా మనం ఎలా మెలగాలి, అన్ని విషయాలన్నీ ఖురాన్లో పొందుపరచబడ్డాయి. ఖురాన్ అంటే ఒక దైవ గ్రంథం. ముస్లిమ్స్ అందరికీ, ప్రజానీకాన్ని అందరికీ అదొక సందేశం ఇచ్చిన పుస్తకం.
అలాంటి వ్యక్తి మన ప్రాఫెట్ ముహమ్మద్ యొక్క జన్మదినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటాం. చాలా పర్వదినం. ఆ పర్వదినాన్ని మనం పురస్కరించుకొని మన ఎంపీ గారైన ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడ రమ్మని కోరడం, ఆయన మా కోరికను మన్నించి ఇక్కడ రావడం, మా మీద ప్రేమతో రావడం జరిగింది. అక్కడ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినోత్సవాన్ని కూడా మనం కేక్ కట్ చేసి జామియా మస్జిద్లో మీ అందరి సమక్షంలో కట్ చేసుకుంటాం. చాలా సంతోషం సార్ అది. మీరు ఇంకొక విషయం ఈ మసీద్ గురించి చెప్పాల్సింది ఏంటంటే 1885లో అప్పటి బొంబే సేట్స్ ఉండేవారు ఇక్కడ కాకినాడలో. వాళ్ళు లోకల్ ముస్లిమ్స్ అంతా కలిసి 1885లో ఇది కట్టడం జరిగింది. చూస్తున్నారు మీరు పైన ఎంత ఓల్డ్ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు ఇంతవరకు మున్సిపాలిటీ వారు ఇంతవరకు అడిగారు మాకు, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటే వాళ్ళు దాని మీద వచ్చే మన కాంపన్సేషన్ రావాలి మనకి. అది కూడా మీరు తమరు మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మంచి కాంపన్సేషన్ వచ్చేలా చూడండి. అలాగే మీ యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా మనకి కొన్ని ఫండ్స్ వస్తే దేవుడి దేవల్ల ఈ యొక్క మసీదుని మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి ఒక గుంబజు, ఒక మీనార్ రూపంలో ఒక చక్కటి ఐకాన్ బిల్డింగ్ లాగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కొండబాబు గారు కూడా మనకేమో హామీ ఇచ్చున్నారు. తమరు లాంటి వారు కూడా యంగ్ ఎంపీ మీరు, మాకు మీ నుండి కూడా మనం ఇక్కడ మంచి సహాయాన్ని అడుగుతున్నాం సార్. అది మీరు తప్పకుండా మాకు సహాయం చేస్తారని చెప్పేసి దేవుడి ముందు మనం మోకరిల్లి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాం. ఆ సహాయాన్ని మీరు మాకు ఇవ్వండి. ఈ మసీదుని ఒక నిర్మించడానికి మీ సహాయ సహకారాలు మనకు ఎంతో అవసరం సార్. గత సంవత్సరంలో జరిగిన బంగారం చోరీ కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. పిఠాపురం పట్టణం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎస్ శ్రీనివాస్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి గుడి సమీపంలో ఆశా కార్యకర్త కృష్ణవేణి ఇంట్లో ఏడాది క్రితం ఆమె ఇంట్లో లేని సమయంలో పట్టపగలే చోరీ జరిగింది. ఈ చోరీలో ఇంట్లోని 80 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా రికవరీ చేసిన 2 గొలుసులు, 2 ఉంగరాలు, 4 గాజులను పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మణికుమార్ చేతుల మీదుగా కృష్ణవేణికి అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం పోలీసులకు కృష్ణవేణి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఏరియాలో దొంగతనం చేసినట్లుగా హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో దొరికి వాళ్ళ మీద కేసు కట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ బట్టి మేము వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సోమరాజు అలాగే సుమంత్ అనేటువంటి వాళ్ళు ఈ ఏరియాకు వచ్చి దొంగతనం చేసినట్టుగా మాకు తటస్థమైంది. తర్వాత వాళ్ళు దొంగతనం చేసినటువంటి సొత్తు కూడా హైదరాబాదు బస్టాండ్లో పడుకున్నప్పుడు మేము డ్రింక్ చేసి బస్టాండ్లో పడుకుంటే మా బ్యాగ్ నుంచి తీసుకుని పోయారు అనేటువంటిది వాళ్ళు చెప్తే వాళ్ళ సెల్ ఫోన్లో మేము చెక్ చేసిన తర్వాత టెక్నాలజీ ద్వారా ఏదైతే ఈ సొమ్ము ఏదైతే ఈ బంగారం తీసుకెళ్ళినటువంటి శతమానాల గొలుసు, అలాగే చైను, అలాగే 4 గాజులు, 2 రింగులు, ఈ 2 రింగులు కూడా వాళ్ళ సెల్ ఫోన్లో కనపడటం వల్ల మా దర్యాప్తులోని అవన్నీ కూడా రికవరీ చేసి కేసు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, తర్వాత ఆ ప్రాపర్టీని అందా సరే ఒక లాయర్ గారి ద్వారా ఆ ప్రాపర్టీ రిటర్న్స్ చేసుకుని ఇవాళ ఆమె చాలా ఆనందంగా, అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ గారు ఆవిడికి అప్పగించడానికి మీ అందరి సమక్షంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బంగారం వచ్చేటప్పటికి మొత్తం ఈ శతమానాలు గొలుసు ఏదైతే ఉన్నదో, అలాగే చైన్ ఒకటి, తర్వాత 4 గాజులు, 2 రింగులు, మొత్తం వచ్చేసి 80 గ్రాములండి. 2,10,000 రూపాయలు వర్త్. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండవల్లి వీర్రాజ్ చౌదరిలు తెలిపారు. కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయంలో ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి, తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు నేమాని సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తదితరులు రాటముహూర్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి మాట్లాడారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు భక్తుల సలహాలను ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీర ప్రభావతి, తుమ్మల సునీత, చెక్క సుమిత్ర, చొల్లం ఉమా శ్రీదేవి, నల్లూరి తులసి, తంగిళ రామ్మోహన్ రావు, సీకోటి అప్పలకొండ,
నెక్కంటి శ్రీనివాసరావు, సుందర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రులు పురస్కరించుకొని రాట ముహూర్తం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ రాట ముహూర్తంలో ఆలయ కమిటీ మెంబర్సు, అలాగే చైర్మన్ గారు, ఈఓ గారి సారథ్యంలో 10-30 నిమిషాలకి రాటని నిర్మించడం జరిగింది. రాబోతున్నటువంటి ఈ దసరా సంబరాల్లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఇకపై కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ దసరా నవరాత్రులు జరిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ఆలయ కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ ఏడాది 11 రోజులు వచ్చింది నవరాత్రులు. 11 రోజులు కూడా దిగ్విజయంగా సభ్యుల సహకారం, అలాగే మీ సహకారం, మరి ముఖ్యంగా నగర శాసనసభ్యుల వారి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారు సహకరిస్తారని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిత్య కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా చేయాలనేటువంటిది మా సంకల్పం. దానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచివారిని, ఎమ్మెల్యే సేవా దృక్పథం ఉన్న వాళ్ళని దీంట్లో వేయడం కూడా జరిగింది. దానికి నాకు కూడా చాలా ఆనందం. అందుచేత మేమందరం కలిసి సభ్యులు, నగర శాసనసభ్యుల సహాయ సహకారాలతో ఈ నవరాత్రులు 11 రోజులు కూడా ఏ లోటుపాట్లు లేకుండా తప్పకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. దానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇదే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే పూజలు కూడా చేయడం జరుగుతుంది. 11 రోజులు కూడా పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపించాలని అనుకుంటున్నాం. శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి వాటికి తగ్గ ఏర్పాట్లు ఏమేం చేస్తున్నామన్నవి కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, మా శాఖామధ్యుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా స్థానికంగా వచ్చే భక్తులకు ఏ అవసరాలు అవసరమై ఉన్నాయో గమనించి వారికి అవసరమైన అవసరాల మేరకు మా దేవాదాయ శాఖ వారు ఇచ్చిన బడ్జెట్కు లోబడి చేస్తూ, అదేవిధంగా వస్తున్న దాతలు సహృదంతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో రాబోయే 11 రోజులు కూడా శరన్నవరాత్రి 11 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి మా స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు. వారి సహాయ సహకారాలతో, మా కమిటీ మెంబర్స్, చైర్మన్ గారు అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మా అర్చక స్వాముల సహాయ సహకారాలతో, నా సిబ్బంది సహాయ సహకారాలతో, బోత్ ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా వారి సహాయ సహకారాలతో కూడా వారి దగ్గర నుంచి వచ్చే ఏ సూచన సలహానైనా స్వీకరించడానికి శరన్నవరాత్రులకు ముందు కూడా మీ అందరికీ ఏ విషయంలో ఏది చేసినప్పటికీ మీ అందరికీ చెప్పి, మీ సూచనలు సలహాలు, మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని చేస్తామని సభ అందరి మందిలో కూడా చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికీ పేరు పేరున అమ్మవారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ సామభూతి నగర్ లో వెలిసిన శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజున ప్రధాన మూర్తి అయినటువంటి శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ విధంగా తిరుమలలో తప్ప ఎక్కడా జరగదని భక్తులందరికీ ఈ అవకాశం దక్కాలనే ఉద్దేశంతో ఆలయ ధర్మకర్తలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి మహాలక్ష్మి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీచరణ్ తెలియజేశారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని కృపా కటాక్షాలను అందుకోగలరని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ అభిషేక కార్యక్రమంలో సత్య రామారెడ్డి, శ్రీమతి శ్రీలక్ష్మి, చిక్కాల వీర వెంకట సత్యనారాయణ, అబ్బు, శ్రీమతి మంగాదేవి, సత్యవర ప్రసాద్, శ్రీమతి నారాయణమ్మ దంపతులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరి బామిరెడ్డి, కరి వీర్రెడ్డి, సుబ్బారెడ్డి, జొన్నాడు చిన్నబాబు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భాద్రపద మాసం శుక్రవారం పర్వదినం శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ అభిషేకంలో పాల్గొనే అవకాశం కలిగింది. ఇది ఒక మహా అద్భుతం, మహా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది తిరుపతిలో ప్రతి శుక్రవారం జరుగుద్దని చెప్పారు మంత్రులు గారు చెప్పినప్పుడు. అదేవిధంగా అదే రీతిలో తిరుపతిలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా వీళ్ళు నిర్వహించడం చాలా మా అదృష్టంగా భావించి ఇందులో దొరబాబు గారితో పాటు నేను మేము ఇద్దరం పాల్గొనటం ఇది మహా అదృష్టం. ఇంతటి అవకాశాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారి దంపతులకి ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ గుడి నిర్మించడం, ఇక్కడ అదే తరహాలో తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా పూజలు నిర్వహించడం, అందులో మేము పాల్గొనే అవకాశం మాకు కలగడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మరొకసారి
కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఆయన చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనకి భగవంతుడు అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఇటువంటి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారు 3 సంవత్సరాలు నిర్మించారు. అప్పటి నుంచి కూడా నిత్యం తిరుపతిలో జరిగినట్టు ఇక్కడ అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. భక్తులు కూడా బాగా వస్తున్నారు. ఇంకా చాలా ఈ అభిషేకం సేమ్ తిరుపతిలో అలా జరుగుతుంది, అలాగే జరిగింది. ఇక్కడ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో గౌరవించాల్సిన ఉపాధ్యాయులను గత వైసీపీ ప్రభుత్వం బ్రాందీ షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టించి తీవ్రంగా అవమానం, అగౌరవపరిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ వర్మ అన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ వర్మ మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. దానికి కారణం ఏంటంటే ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కోసం ఎంతో శ్రమించారు. మరి ఆయన జీవితాన్ని ఉపాధ్యాయులు గౌరవించడం కోసం అంకితం చేశారు. చేత సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యాయుడికి అదేవిధంగా మరి మన జిల్లా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉపాధ్యాయులకు గౌరవం అన్నది కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక గురువుని ఎలా గౌరవించాలో తెలియని విధంగా ఆఖరికి బ్రాండీ షాప్స్ దగ్గర కూడా డ్యూటీ చేసిన దాఖలాలు మనం చూసాం. ఈవేళ మన దేశ ప్రధాని అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఉపాధ్యాయుడి ముందు, టీచర్ ముందు స్టూడెంట్. ఆ టీచర్ కనపడేసరికి సడన్గా లేచి నమస్కరిస్తారు. అంటే ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేదే ఉపాధ్యాయుడు. యువతను తీర్చిదిద్దేదే, మంచి మార్గంలో తీర్చిదిద్దేదే ఉపాధ్యాయుడు. చేత ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనందరం గౌరవించుకుంటూ మనందరం ఈ స్థాయిలో ఉండడానికి ఉపయోగపడిన ఉపాధ్యాయులందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరొకసారి పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గురువు దైవంతో సమానమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవనంలో సెప్టెంబర్ మాసం నెలవారీ సమావేశం, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సంఘం అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొనగా విశిష్ట అతిథిగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఉమర్ అలీషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు 7గురిని ఘనంగా సన్మానించారు. అలాగే సంఘ కార్యాలయంలో అత్యుత్తమ సేవలు అందించిన సభ్యులను కూడా అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రములు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, పి వెంకట్రావు, సరోజిని, శేషగిరి, సాజిదా, మాణిక్యం, రాంబాబు, ప్రసాదరావు, అజీజుల్లా, మౌర్య, జగదాంబ, సుజాత, కృపావరం, దేవేంద్ర, ఇబ్రహీం, నరసింహారావు, సుబ్రహ్మణ్యం, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ అన్నది 2-3 పాయింట్స్ లో మనం చెప్పలేము. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ నేర్పించిన దగ్గర నుంచి కాదు ఆల్ఫాబెట్స్ కంటే ముందు మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అంటారు. తొలి పలుకులు పలికించిన తల్లికి వందనాలు. సో అక్కడ తర్వాత నుంచి స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి ఆల్ఫాబెట్స్, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన కెరియర్ లో ఏంటి కావాలన్నది అక్కడ ప్రొఫెసర్స్. అది అయిన తర్వాత నెక్స్ట్ పెద్దలుగా మీరు కుటుంబంలో ఉంటారు, మీరు మీ పిల్లలుగా ఎడ్యుకేట్ చేస్తారు, మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి. సో ఎవ్రీవన్ అంటే ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వడం లైఫ్ లాంగ్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ అంటే చదువు ఒకటే కాదండి, సంస్కారం కూడా. అంటే ఇంట్లో పెద్దలు మీలాంటి వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లోని, అంటే మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిన గెస్ట్లందరికీ కూడా మన యొక్క ఇండియన్ కల్చర్ హెరిటేజ్ గురించి కానీ, అంటే పెద్దలను ఎలా గౌరవించాలి, దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఎడ్యుకేషన్. సో పెద్దగా నాకు దీని గురించి ఐఎమ్ నాట్ ఎ టీచర్, బట్ నాకు టీచింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం. నేను ఎమ్మెల్సీగా నా అయ్యుండకపోతే ఏమో లాంగ్ బ్యాక్ నేను టీచర్ అయ్యుండదేను, నాకైతే మాత్రం ఇంట్రెస్ట్ ఉండేది. సో బేసికల్ గా నా నేచర్, నేను చాలా సింపుల్ పర్సన్ అండి. నాకు కూడా లైఫ్ ఇంటర్నల్ గా ఏంటంటే ఆతృత ఉండేది, ఫస్ట్ వచ్చేయాలి చదివేయాలని. కానీ అంతవరకు రాలేదు. కానీ అంతకంటే ఎక్కువైన సభ్యత సంస్కారం అన్నది మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అంటే పెద్దలను గౌరవించడం అన్నది ఫస్ట్ ఎడ్యుకేషన్. అవునంటారండి అందులోని దట్స్ ద మెయిన్ థింగ్. మన దేశంలోనే ఈ సభ్యత సంస్కారం అన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నది అంటే అది మన దేశంలో మాత్రమే, మన భారతదేశంలో మాత్రమే. ప్రతి సంవత్సరం మనం
సర్వేపల్లి రాధాకృష్ణ వారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక అసోసియేట్గా ఏర్పడి మంచి ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామందికి వయోభారంతో వృద్ధాప్యంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అదేవిధంగా సామాజిక సమస్యలు, అదేవిధంగా సంసారపరంగా సంతానపరంగా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ సమస్యలు అనేటువంటి వలయంలో వృద్ధాప్యం చిక్కుకొని అందులో మనం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి అటువంటి వృద్ధాప్యాన్ని ఉపశమనం పొందడానికి మనం ఒక చక్కని మార్గం ఆధ్యాత్మికత. అందరికీ నమస్కారం. ఈరోజు టీచర్ డే సందర్భంగా టీచర్స్కి అలాగే సభ్యులకి మిలాద్ నబీ సందర్భంగా మన ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు దినోత్సవానికి ముఖ్య అతిథి అయినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ గారు అయినటువంటి పద్మశ్రీ గారు, అలాగే గురుదేవులు ఉమరాల్ షా గారు రావడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ, వారి ద్వారా ఈ కార్యక్రమం జరగడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో రేపు అక్టోబర్ నెలలో మేము 50 సంవత్సరాలు నిండినటువంటి ఈ వేడుకలను కూడా, స్వర్ణోత్సవ వేడుకలు కూడా జరపడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరలో వారందరికీ కూడా మేము ఇన్విటేషన్స్ అవి పంపించి ఆహ్వానం చేసి వేడుకలకి అందరూ కూడా వచ్చి విచ్చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము గురు పూజ కానీ లేకపోతే ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, సెప్టెంబర్ 5వ తారీఖు రాధాకృష్ణ గారి పుట్టినరోజు అయినా కూడా మన ఉపాధ్యాయుల దినోత్సవం చేయాల్సి జరపడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా కర్రీ పద్మశ్రీ గారు, అదేవిధంగా పిఠాపు నుంచి ఉమరాలిషా గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఒక 7 మేము సన్మానించడం జరిగింది. దాంతోపాటుగా మన జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి అందులో ఒక అమ్మాయి ఆల్రెడీ జపాన్ వెళ్ళి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా కర్రీ పద్మశ్రీ చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. మరి దానికి అదేవిధంగా మిత్రులు ఇక్కడ వచ్చి ఇక్కడ పనిచేసినటువంటి ఆగస్టు 15వ తారీఖు వచ్చి పనిచేసినటువంటి ఒక 2 వ్యక్తులను కూడా, అంటే ఆల్రెడీ 3 వ్యక్తులు చేయడం జరిగింది. ఆ 2 వ్యక్తులు కూడా ప్రసాద్ గారు, మన రాజు గారిని కూడా ఈ సభామూలకంగా సన్మానించడం. సమాజంలో అన్ని వృత్తుల కంటే గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ప్రముఖ వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, వృత్తులన్నిటికీ మూలం బోధనా వృత్తి అని అన్నారు. విద్యార్థి జీవితంలో అంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవారే నిజమైన గురువు అన్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదని డాక్టర్ అడ్డాల తెలిపారు. విశ్రాంతి ఉపాధ్యాయులు కమ్మిల సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు. ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ఒక పండుగ వాతావరణంలో దేశమంతా జరుపుకుంటున్నారని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులు కాసిన త్రినాథ ప్రసాదరావు, కమ్మిల సత్యనారాయణ మూర్తి, పిల్ల భీమశంకరం, జి మెహర్ గంగాధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, సుంకర రామకృష్ణ, బుద్ధరా సత్యనారాయణరాజు, ఎస్ శ్రీ నాగేష్, జి కృష్ణమోహన్, ఓం నమశివాయ, పి ధర్మచంద్రరాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో టీచర్స్ డేను పురస్కరించుకున్న ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు మద్దా వికాస్ అధ్యక్షతన స్థానిక గాంధీనగర్ వంటిమామిడి జంక్షన్ వద్ద గల అశ్విని హాస్పిటల్లో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఎలాంటి మనిషికైనా గురువు ఖచ్చితంగా ఉంటారని, గురువు లేని మనిషి లేరని, ఏ వృత్తిలోనైనా గురువును గౌరవించడం మన విధి అని అన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక డాక్టర్, లాయర్, పోలీస్, కలెక్టర్ అని దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఎవరైనా సరే ఒకప్పటి శిష్యులేనని, అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసిన గురువులు అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెదపూడి ఎంఈఓ కాచిబట్ల సత్యనారాయణ, పెదపూడి హైస్కూల్ సోషల్ ఉపాధ్యాయులు గుండు విశ్వనాథం, సిబిఎం కాలేజ్
ప్రిన్సిపల్ రేఖలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ పెంకె శివకుమార్, రీజన్ సెక్రటరీ శ్రీదేవి, డీసీ వనం ఉపేంద్రనాథ్, క్లబ్ కార్యదర్శి నీలపాల శ్రీనివాసరావు, క్లబ్ ఉపాధ్యక్షులు కుమార్, కోశాధికారి కొత్త శ్రీరాములు, పద్మారం, ఎల్ఎంఎఫ్ క్లబ్స్ అధ్యక్షులు వీరభద్రం, నాగమణి, భవానీ, సరళ తదితరులు పాల్గొన్నారు. అలాగే సామాజికంగా వెనుకబడిన వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా ఆదరించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని అటు ఆరోగ్యపరంగా ఇటు అలాగే ఆర్థిక పరంగా వాళ్ళని అభివృద్ధి చేసి సేవా దృక్పథంతో వాళ్ళందరినీ ఆదుకునే సంస్థ ఈ ఎల్ఈ క్లబ్. ఇలాంటి క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఇంకా ఎదగాలని, మన వెంకటేశ్వరరావు గారికి ఇంకా మంచి మంచి పదవులు వచ్చి మన అందరినీ కూడా ఒక సపోర్టర్లా ఉండి ఈ సేవా కార్యక్రమాలకు ముందడుగు వెళ్ళేలా చేయాలని, అలాగే మన శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు సమాజంలో ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, అలాగే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఈ క్లబ్ని ఇంకా బాగా సేవా దృక్పథాలు అలవర్చేలా చేసి యూత్కి ఒక రకమైన సందేశం ఇచ్చి యువకులను తయారు చేయాలని, సేవ వైపు మళ్లించాలని, ఆధ్యాత్మికత సేవ రెండు కూడా, అది క్రైస్తవ మతం అవ్వచ్చు, హిందూ మతం అవ్వచ్చు, ఇస్లాం అవ్వచ్చు, సేవ చేసే వాళ్ళని మనం గౌరవించాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతికి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని ఉపాధ్యాయ దినోత్సవం జాతీయ స్థాయిలో జరుపుకుంటాం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం ఇది కాదు, ఇది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని గురించి పరిపాలించిన తర్వాత, మన స్వతంత్రం తెచ్చిన తర్వాత దీన్ని మనం జరుపుకుంటున్నాము. కానీ నిజమైన స్వాతంత్రం వచ్చింది, నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం, గురు పూజోత్సవం ఎప్పుడైతే అంటే మనకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మనకి నిజమైనటువంటి గురు. నేను ఎప్పుడైతే నేను ఈ బిఎల్ ఉన్నప్పుడు స్కూల్లో చేయడం స్టార్ట్ చేశానో, సో నాకు ఐ గాట్ అట్రాక్టెడ్ టు దట్ ప్రొఫెషన్. నాకు తెలియకుండానే ఈ ఉపాధ్యాయ వృత్తికి నేను అంత అట్రాక్ట్ అయిపోయాను. అంత అలా అంటే వేరే ఇంక ఏ ప్రొఫెషన్లోనూ కూడా వీ కుడెంట్ ఫైండ్ దిస్ మచ్ సాటిస్ఫాక్షన్ అని నాకు అనిపించింది. బికాజ్ నేను ఒక లాయర్ కావచ్చు, కానీ ఏంటంటే మనకి ఈ లాయర్నైనా డాక్టర్నైనా ఎవరినైనా తయారు చేసేది ఒక టీచర్ మాత్రమే. కాబట్టి టీచర్కే ఆ యొక్క శక్తి ఉంది. ఎంతోమంది పిల్లలకి మా ఫాదర్ వచ్చేసి మరి మేము హోప్ ఐలాండ్లో ఒక 20 years ago అసలు అక్కడ ఏముండేది కదా, చాలామంది పిల్లలు ఉండేవారు కానీ వాళ్ళు ఇటువైపు వచ్చేవారు కాదు. 25 years agoనే వాళ్ళ టీం తరఫున వాళ్ళు వెళ్ళి మరి అక్కడ 10 years పాటు స్కూల్ రన్ చేశారు. అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ నేర్పించి వాళ్ళని బయట హాస్టల్స్ తీసుకొచ్చి మరి జాయిన్ చేసి అలా వందలాది పిల్లల్ని మేము ట్రైన్అప్ చేసాం. సో ఏంటంటే అంటే మనము టీచర్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఇంటి దగ్గర ఉండిపోవడం అనేది ఏ టీచర్ కూడా ఇష్టపడరు. అలా వాళ్ళని మిడిల్ డ్రాప్ అయిపోయిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళందరూ ఎంప్లాయీస్, మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు చెప్తా ఉంటారు మా గురువు గారు, మా టీచర్ వల్లనే ఈరోజు మేము ఇంట్లో కూర్చునే వాళ్ళం వచ్చి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఎన్నో వినొచ్చు మనము. కాబట్టి ఏంటంటే ఒక టీచర్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ మేక్ ఎనీవన్. ఒక స్టోన్ని కూడా షీ కెన్ మేక్ దే కెన్ మేక్ యాజ్ అ స్కల్ప్చర్, గొప్ప స్కల్ప్చర్గా చేయగలరు అనమాట. ఏవి చదువురాని వాడిని కూడా ఐఏఎస్లు చేసిన సందర్భాలు అనేది టీచర్లో మనం చూడగలుగుతాం. కాబట్టి అందరు టీచర్స్కి, అలానే టీచర్లు అంత బాగా గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళే. సో ఇంకా చిన్నతనంలో టీచర్స్ని, మీ టీచర్లు మీకు టీచ్ అయిపోయినా ప్రతి గురువుని గౌరవించాలి అనే ఈ కాన్సెప్ట్ చేసి మరి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి అలానే వారి టీం అందరికీ కూడా మరి ముఖ్యంగా నేను మీ యొక్క గొప్ప మనసుకి నేను మెల్ట్ అయిపోయాను. ఇది ఇలాగే మీ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెంది ఇతడై ఒక మర్రి చెట్టులాగా ఇంకా బాగా వేగంగా విస్తరించి గురువులు పూజించడం అనేది చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి సమాజ సేవ చేసే వాళ్ళలో ముఖ్యంగా ముందుండేది టీచర్సే, తర్వాతే డాక్టర్స్, తర్వాత లాయర్స్, తర్వాత ఇంజనీర్స్. సో వీళ్ళందరినీ తయారు చేసేవాడు గురువే. కాబట్టి ఈ గురు పూజోత్సవం రోజుని నన్ను ఇలాగా పూజించడం అనేది నాకు చాలా నచ్చింది. రెండోది ఏంటంటే నేను రేపు 36 ఏళ్ళు సర్వీస్ చేసి రేపు జూన్లో రిటైర్ అయిపోతున్నాను. అయితే మేము గవర్నమెంట్ ఏపీపీఎస్సీ ద్వారా గవర్నమెంట్ ద్వారా వచ్చిన వాళ్ళం. సో మేము 24 hours ఆన్ డ్యూటీలోనే ఉంటాం, గవర్నమెంట్ సర్వీస్. సో ముఖ్యంగా మీ మెడికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా చెప్పుడు వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు అయినప్పటికీ కూడా
నిజంగా ఆయన యొక్క గొప్ప మనసు, దాన్ని ఎలా వర్ణించాలో మనసుని నాకు ఆత్రేయ అయితే బాగా వర్ణిస్తాడు కానీ, ఆత్రేయ అనే కవి ఉండేవాడు, ఆయన అయితే బాగా వర్ణిస్తాడు కానీ మనసు గురించి. నాకు ఆయన మనసుకి ముఖ్యంగా జోహార్లు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు సెప్టెంబర్ 5 ప్రతి సంవత్సరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాము. ఆయన గొప్ప విద్యావేత్త. సో ఆయన భారత 2వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఈరోజు టీచర్స్ డే ఆయన పుట్టినరోజుని ఎందుకు చేసుకున్నాం అంటే, ఆయన ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి గౌరవం అలాంటిది. ఆయన పుట్టినరోజు నాడు ఉపాధ్యాయులకి ఒక చిరు సత్కారం చేయమని చెప్పారన్నమాట. దాని ద్వారా ప్రతి సంవత్సరం కూడా గురు పూజ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. లైక్ గురువు అనే ఆయన ఒక విద్యార్థికి ఓన్లీ విద్య ఒకటే కాకుండా ఎలా మంచి చెడులు రెండు చెప్పుకుంటూ జీవితంలో ఎలా జీవించాలి, మంచి భవిష్యత్తుకి ప్రణాళిక ఎలా ఉండాలి అనేది చెప్తారు. కాబట్టి మనం సాధించిన ప్రతి విజయంలో కూడా గురువు గారు యొక్క ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంత ఎదిగినా కానీ మన గురువుల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఈ సందర్భంగా మనం గురువులను పూజించుకుంటూ మనకి తెలిసినటువంటి గురువు గారిని పాఠశాల నుంచి కొంతమందిని సత్కారం చేయడం చాలా ఆనందకరంగా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గురు పూజోత్సవం చేసుకుంటాం. మరి అన్నిటికంటే ప్రధానమైనది, ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి గురువు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక మనిషి ఎదుగుదలలో కానీ, ఒక మనిషి నిబద్ధత కానీ అన్నిటిలో తల్లిదండ్రుల తర్వాత గురువు చాలా ప్రాధాన్యత. దైవం, గురువు, తల్లిదండ్రులు వీళ్ళు నలుగురు జీవితంలో చాలా ఉపయోగకరమైన, మనకి ఏదైతే అవసరమో ఒక నీడ్ని దేన్నైనా మనం సాధించాలంటే ఈ నలుగురు వెనకాల ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అలాంటి వ్యక్తుల్లో చాలా ప్రముఖమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తులు గురువులు. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు మనం అందరూ కూడా గురువుల్ని గౌరవించుకోవాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్, అదే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే క్లబ్ అధ్యక్షులు వికాస్, ఇక్కడ విచ్చేసిన మా సోదరిమణులు, ఇక్కడ విచ్చేసిన టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజున గురు పూజోత్సవం చేసుకోవడం అనేది ఆనవాయితీ. అయితే మనకి అమ్మ తొలి గురువు అయితే, మనకు ఒక వయసు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి మనకి ఉపాధ్యాయుడే గురువు. ఎందుకంటే గురువు ఏ బాటలో మనల్ని నడిపిస్తే అదే బాటలో మనం వెళ్తాము. అంచేత ప్రతి ఒక్కరూ గురు భక్తి కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అంటే, గురువు గారు అంటే భక్తి లేని, భక్తి భావం లేకుండా ఉన్నారు. 90% అలాగే ఉన్నారు. ఒక 10% మాత్రమే గురువులు యందు, తల్లిదండ్రులు యందు, పెద్దల యందు గౌరవం కలిగి ఉన్నారు. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి మనం ఇంట్లోనే వాళ్ళకి ఏ విధంగా మెలగాలి అనేది మనం ట్రైన్ చేయాలి తప్పించి, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ట్రైన్ అయిపోతారు అనుకోవడం కూడా చాలా అవివేకం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని మంచి బాటలో చదివిస్తూ, మంచి విషయాలు నేర్పిస్తూ, గురువులు వాళ్ళని సన్మార్గంలో ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పించాలి, ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళు ఉత్తీర్ణులయ్యి మంచి దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది మాత్రం పూర్తిగా గురువుల బాధ్యత. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన దేశంలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. కాకినాడ రమణీయపేటలో గల మస్జిద్ ఏ ఖుబా వద్ద ఈద్ మిలాదున్ నబీ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ మస్జిద్ వద్ద నుండి మస్జిద్ కమిటీ సభ్యులు రమణీయపేటలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ర్యాలీని చేపట్టారు. రమణీయపేట పురవీధుల్లో వారు ర్యాలీ చేపట్టారు. అనంతరం మస్జిద్ ఏ ఖుబా నుండి మెయిన్ రోడ్లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొనేందుకు బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మస్జిద్ ఏ ఖుబా ఇమాం జహంగీర్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకు ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోషన్,
అలీషా, హుసేన్, రియాజ్, గౌస్, అహ్మద్ పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. आज के दिन तमाम आलम इस्लाम को मेरी जानिब से और मेरे साथ जितने भी हैं सबों की जानिब से हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम की पैदाइश के 1500 साला जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम की मुबारकबाद पेश करते हैं। और आज और हम यहाँ इकट्ठे हुए, जमा हुए वो इस मकसद से, इस नीयत से कि आज के दिन हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश का दिन है। इस वजह से हम लोगों ने मिलकर प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम की आमद के लिए, जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम की जुलूस निकालने के लिए हम सब इकट्ठा हुए और जमा हुए। और ये जुलूस मस्जिद कुबा रामनाई पेड़ा की जानिब से निकाला गया। इंशाअल्लाह ताला हयात बाकी रही तो आइंदा साल भी इंशाअल्लाह ताला जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम निकालेंगे और ताहयात जब तक रहेंगे इंशाअल्लाह ताला निकालते रहेंगे इंशाअल्लाह ताला। अस्सलाम वालेकुम। కాకినాడ జేఎన్టీ ఎదురుగా గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావుకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత బున్ని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బున్నిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ పందిరిలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్ బున్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు వాసా పరమేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుత్తల సింహాచలం, కోశాధికారి కాకలపూడి సత్యనారాయణ, సభ్యులు ఎల్బీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట వెంకటేశ్వరరావు, సెక్రటరీ కృష్ణమూర్తి, మేడిశెట్టి సత్యబాబు, దామెర శ్రీనివాస్, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వినాయక ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గత 46 సంవత్సరాలుగా నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామండి. ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్వామివారి ఉన్నారండి. వారందరి ఆశీస్సులతో ఈరోజు ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. ఈరోజు మంత్రి గారు రావడం మా దేవాలయానికి వచ్చి ఈరోజు ఆయన చేతుల మీదుగా అన్నదానం చేయడం మాకు సంతోషంగా ఉంది. పిఠాపురం మండలం బి కొత్తూరులో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో దళితులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. దోషుల్ని శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ బి కొత్తూరు బాధితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురు చేసిన ఆందోళన కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పాల్గొన్నారు. జరిగిన ఘటనపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లో రూరల్ ఎస్ఐ జాన్ బాషాతో ఈ కేసు విషయమై మాట్లాడారు. అలాగే కుల పెద్దలతోనూ బాధిత వర్గీయులతోనూ కూడా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం నేను తిరుగుతా ఉన్నాను ఎస్సీ వర్గీకరణ పేరుతో, మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు, మనల్ని కాపాడలేవు మిత్రులారా. అలాగే ఈ సంఘటనకు సంబంధించి రెటాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో జరిగింది. మరి అటుపక్క కొంతమంది ఉన్నారు, ఇటుపక్క కొంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు మన వాళ్ళు. చూడండి, 2 వర్గాలుగా సృష్టిస్తూ ఉన్నారు. మరి చెప్పడానికైతే కొంతమంది అటుపక్క 4 ఉన్నా, ఇటుపక్క 100 మంది ఉన్నా, అటు ఇటు కూడా ఎస్సీ వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని ఎలా పరిష్కారం చేస్తామో మీరే చెప్పండి, దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి మిత్రులారా. కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరవండి. రాజకీయ పార్టీలు మనల్ని పావులుగా వాడుకుంటాయి, మనల్ని కుక్కలుగా వాడుకుంటాయి, గడ్డి పరకలా వాడుకుని వదిలేస్తే తప్ప మనకి ఎవరు కూడా న్యాయం చేయలేరు. అంబేద్కర్ సాబ్ చెప్పాడు, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలరా, మిమ్మల్ని ఎవడో రక్షించడం ఏ దేవుడు మీ దగ్గరికి రాడని చెప్పేసి. మీరు ఎక్కడైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. అలాగే ఈ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సాక్షిగా జిల్లా ఎస్పీని కలెక్టర్ని నేను కోరేది ఒకటే, ఈ వర్గ విభేదాల్లో, ఈ కొట్లాట్లో నిష్పాక్షికంగా చట్టం ఏవైతే చెప్తుందో మరి మీరంతా పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాలి. లేకపోతే ఇటువంటివి రిపీట్ అవుతూ ఉన్నాయి. మాకు ప్రతిసారి ఇదే పని అయిపోతూ ఉంది. మాకు అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికార సాధన అనేటటువంటిది మరి మాకు అసలు ఈ నియర్ ఫ్యూచర్లో కూడా కనబడడం లేదు. రోజు ఈ గొడవలతోనే సరిపోతుంది. కాబట్టి జిల్లా ఎస్పీ కలెక్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి పోలీసు వారందరూ కూడా స్పందించి దీనిపై నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించి దోషులు శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల
విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. కాకినాడ పబ్లిక్ స్కూల్లో టీచర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కాకినాడ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ మెంబర్స్ పాల్గొని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లింగమల్లు కృష్ణమూర్తి భారత 2వ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామో తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాకినాడ పబ్లిక్ స్కూల్ సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లింగమల్లు కృష్ణమూర్తి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ DVSN మూర్తి, కమిటీ మెంబర్స్ అయిన P సీతారామూర్తి, GVS గాంధీజీ, DV దివాకర్, DVR ప్రసాద్, DS రవికుమార్, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ MD సఫియా, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ గ్రేస్ మణికుమారి పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు. కృషి చేయాలని, ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని ఈ స్కూల్ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి గారు, ఆర్కే విశ్వనాథరావు గారు, నాను ప్రసాద్ గారు వీరంతా కూడా టీచర్లు అందరినీ కూడా కోరడం జరిగింది. వారందరూ తప్పకుండా ఈ స్కూల్ని అభివృద్ధిలో తీసుకొస్తామని, పిల్లలకి మంచి శిక్షణ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ అన్ని యాక్టివిటీస్ నిర్వహించడమే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్తో పాటు విద్యను కూడా సమానంగా బోధిస్తూ వారికి లోక జ్ఞానాన్ని కూడా అందజేస్తూ ఈ స్కూల్లో పిల్లలకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. అందువలన ఈ స్కూల్లో ఇంకా పిల్లల్ని చేర్పించి ఈ స్కూల్ అభివృద్ధికి సహకరించాలని పట్టణంలోని కాకినాడ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా చేసుకొని ఈరోజు మా ఉపాధ్యాయులందరినీ కూడా ఘనంగా సత్కరించాము. ఈ సందర్భంలో మా టీచర్స్ అందరినీ కూడా మా స్టూడెంట్స్కి మంచి చదువు చెప్పాలని కోరుకుంటూ నేను ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఉన్న ప్రతి టీచర్ను, ప్రతి విద్యార్థుల్ని ఎంతో గౌరవంగా వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ చాలా కృషి చేసి ఈ స్కూలు చాలా మంచి దిశగా ప్రయాణం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారు టీచర్స్ డే సందర్భంగా మా కమిటీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు చేస్తున్న కృషికి మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాకినాడలో ఉన్న పౌరులు ఈ సందేశం విన్న వారందరూ మా స్కూల్లో ఉన్న యొక్క స్టాండర్డ్స్ని, తదితర యొక్క ఫెసిలిటీస్ని, టీచర్స్ యొక్క క్యాపబిలిటీని గుర్తించి వారి యొక్క పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేస్తారని మరీ కోరుకుంటూ మా దగ్గర ఉన్న పనిచేస్తున్న టీచర్స్ అందరూ చాలా అభివృద్ధి దిశలోకి నడవాలని, వారి యొక్క క్షేమం మేము కోరుతామని, అదేవిధంగా ప్రపంచం యావత్తును టీచర్స్ డే సందర్భంగా జరుపుకుంటున్న ఈ యొక్క కార్యక్రమాన్ని అందరు టీచర్స్కి, ఉపాధ్యాయులకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాసవి క్లబ్ వనిత కాకినాడ వారోత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ మిలిటరీ రోడ్లో గల నాళమాండాల్ నివాసంలో వాసవి క్లబ్ వనిత కాకినాడ ఆధ్వర్యంలో టీచర్స్ డేను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి వాసవి వనిత క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ బోండా పుష్ప అధ్యక్షత వహించగా, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నాళ్లమాండాల్ ముఖ్య అతిథిగాను, రీజనల్ చైర్మన్ మూర్తి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా టీచర్స్ డేని పురస్కరించుకుని ఉపాధ్యాయులు జయవర్పు మురళీకృష్ణను, వాసవి క్లబ్ టీచర్ నాళ్ల మాండాలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జర్నలిస్ట్ యనమదుల రాజేష్ను సాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాళ్ల మాండాల ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కీర్తి, ట్రెజరర్ వాసవి, డిస్ట్రిక్ట్ చైర్మన్ రమణకుమారి, పురం రజని, నాగా అంబిక, ఆకే పద్మజ, సుజాత, ఆత్యం పూర్ణ, గ్రంథి శిరీష, నాళమాపన్న, కంతేటి లక్ష్మీనారాయణ, సమయమంతుల కృష్ణమోహన్, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వరకు సేవా కార్యక్రమాలు జరుగుతూ అందులో భాగంగా వారోత్సవాలు మనకి జరుగుతూ ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు వాసవి గురువు గారికి అని చెప్పి, అలాగే జర్నలిస్ట్ అని, పేపర్ బాయ్కి అని, వృద్ధులకి సపోర్ట్ చేయడం అని చెప్పి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అని, అలా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మాకు కాకినాడ ఇంటర్నేషనల్ నుంచి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఇవ్వడం జరిగింది. ఆ ఈవెంట్స్లో ప్రకారంగా ఈరోజు పేపర్ బాయ్కి ఒకటి, జర్నలిస్ట్కి కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు. ఇవే కాకుండా అంటే వాసవి క్లబ్ వనిత కాకినాడ కాకుండా ఇంటర్నేషనల్లోని 1500 క్లబ్బులు 1,00,000 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి క్లబ్బు కూడా ఖచ్చితంగా ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ సేవా రొటీన్ ఎప్పుడు రెగ్యులర్గా సంవత్సరం పొడవునా కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్తో చేయడం కాకుండా ఈ వారం రోజులు ఖచ్చితంగా వాసవి తరపున సేవా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లోని అన్ని క్లబ్స్లోని కూడా జరుగుతాయి. అలాగే ఇందులోని విద్యానిధి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన ఇరుకుల రామకృష్ణ గారు చాలా వినూత్నంగా ఉండాలని ఎన్నో సేవా కార్యక్రమాలు ఇందులోని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అందులోని పేదలకి ఉపయోగించేటట్టుగా మహిళలకు ఉండాలి అనే రకంగా ప్రతి కార్యక్రమం కూడా డిఫరెంట్ థాట్స్తో తీసుకురావడం జరిగింది. విద్యా సంకల్పం అని, అలాగే ఎవరైనా నీడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఎక్స్పైర్ అవుతూ స్పాట్లో ఒక 25,000 వాసవి మెంబర్స్ అయితే కనుక వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఆర్యవేశులకి వాసవి మెంబర్స్కి అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఇలాంటి ఎంతో మందికి ఎన్నో రకాలుగా కుటుంబాలకు ఉపయోగపడేట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మొన్న మనకి ఇక్కడ కాకినాడలో కవలల సమ్మేళనం కూడా జరిగింది. అది కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్. అది 100% సక్సెస్ అయిందని చెప్పి మేము భావించాము. చాలా చక్కటి సేవా కార్యక్రమాలు, అలాగే ఇమేజ్ బిల్డింగ్ అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా యానంలోని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈవెంట్ పెట్టారు, అక్కడ డిస్ట్రిక్ట్ తరఫున ఈవెంట్ పెట్టారు. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 5 ప్లేసెస్లో పెట్టడం జరిగింది. 5 ప్లేసెస్కి కూడా వాసవి ఇంటర్నేషనల్ నుంచి లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా వంతు బాధ్యతగా మేము ఒక లీడర్షిప్గా ఉండడం మేము అదృష్టంగా భావిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు వీటి వల్ల చేస్తున్నందుకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ టీమ్కు, అలాగే డిస్ట్రిక్ట్ టీమ్కి, క్లబ్ టీమ్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కప్పవరంలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 20వ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా దర్బార్ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితర అంశాలకు సంబంధించి మొత్తం 43 మంది అర్జీలు స్వీకరించగా వాటిలో సుమారు 8 అర్జీలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ ప్రజా దర్బార్లో ఎక్కువగా దివ్యాంగులు తమ పింఛన్లు రాలేదంటూ అర్జీలు పెట్టుకున్నారు. అలాగే యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపాధి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు న్యూటన్ ఆనంద్, కాకరపల్లి చలపతిరావు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశిష్ట స్పందన లభిస్తుందన్నారు. ఇక్కడ జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుంటే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం సిబ్బంది అందరూ పనిచేయడం జరుగుతుందన్నారు. అలాగే నిరుద్యోగ యువత కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని, నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా త్వరలోనే జాబ్ మేళాలో నిర్వహించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, తలాటం హరీష్, గింజాల శ్రీనివాసరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, జెడ్ఆర్యూసీసీ సభ్యులు అనిల్, నరహరిశెట్టి సూరిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారికి సమస్యల పరిష్కార మార్గం ఎత్తుక్కుంటూ వచ్చి సమస్యలను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా పెన్షనర్స్ వచ్చారు, వారి గురించి కూడా మేము ఒక డ్రైవ్ ఒకటి ఏర్పాటు చేసాం. ఇంకా స్లాట్ ఓపెన్ చేయడం అవ్వలేదు కాబట్టి ఆ స్లాట్ ఓపెన్ అవ్వగానే ప్రతి ఒక్కరికి కూడా మేమే మానిటరింగ్ చేసి వారు ఎక్కడికి వెళ్ళాలో వారికి ఏ విధమైన సచివాలయాలు ఎండార్స్ చేస్తూ మేము కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా జాబ్ రిక్వెస్ట్ ఇష్యూస్లో కూడా కాకినాడలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ దగ్గర నుంచి మేము తీసుకుని కలెక్షన్ పాయింట్ పెట్టి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా జాబు కార్యక్రమాన్ని కూడా మేము ఇచ్చేస్తాం. డ్రైవ్ ఏర్పాటు చేసి వారు ఏ రీతిలో తరఫీదు పొంది ఉంటే వారి రీతిలో వారికి ఉద్యోగాలు ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా అన్ని ఏ విధమైన అర్జీ వచ్చినప్పటికీ దాన్ని మా ఆఫీస్ టీం అందరూ కూడా
చింతపల్లి అర్జున్ గారు అవనండి, హరి గారు అవనండి, మా ఆఫీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మేకా లక్ష్మణ్ గారు అవనండి, ప్రతి ఒక్కరూ కూడా మా ముక్కుటి వెంకటేశ్వరరామయ్య గారు కానీ, అదే కానీ చలపతి గారు కానీ, ప్రతి ఒక్కరు జీనూరు బాబ్జీ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున మేము అందరూ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని వచ్చిన అర్జీదారుల్ని సగౌరవంగా వాళ్ళ అర్జీని స్వీకరించి వారి సమస్యను పరిష్కార మార్గం వైపు తీసుకువెళ్ళి సమస్యను సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సమాపంగా తెలియజేసుకుంటూ టోటల్గా 50 అర్జీల్లో 20 నుంచి 30 అర్జీల దాకా ఇక్కడే పరిష్కారం అయ్యి దాకా ఇక్కడ చేస్తున్నారు. అందరూ కూడా అందరూ కలిపి స్టాఫ్ అంతా కూడా. కానీ ప్రతి దిక్కున అర్జీలు పెట్టారు కానీ ప్రజా దర్బార్లు పెట్టారు, ఎక్కడా న్యాయం జరగట్లేదు. ఈ యొక్క సారా సతీష్ గారి ఆఫీసులో ప్రజా దర్బార్లో మాత్రం తండోపుతండాలుగా జనం వచ్చి ఇక్కడ అర్జీలు తీసుకోవడం, స్వీకరించడం, మరి వెంటనే వాళ్ళకి తగిన న్యాయం జరగడం కూడా జరుగుతుంది. మరి సారా సతీష్ బాబు గారు పెట్టిన ఈ కార్యక్రమం మరి ప్రజలందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. ఇప్పటికే చాలా విధాలుగా కూడా పనిచేస్తున్నారు మన సారా సతీష్ బాబు గారు. వారు నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేస్తే ఇంకా పైకి ఇంకా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే సానా సతీష్ బాబు గారు ఈ ఆఫీస్ పెట్టిన కానించి, ప్రధాన పెట్టిన కానించి ఈ వేళకి జనం 10 నుంచి 100 నుంచి 1000 నుంచి అలా పెరిగిపోతున్నారు. అందువల్ల ప్రతి అర్జీ కూడా ఇక్కడికి వస్తుంది, ఎక్కడికి వెళ్ళలేదు ఎవరు కూడా. ఈ ప్రజా దర్బార్లోకి వచ్చే నాకు జరిగిందని చెప్పి మొత్తం జిల్లా అంతా కూడా చెప్పుకుంటారు. అందువల్ల ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మన సానా సతీష్ బాబు గారు ప్రజా దర్బార్ ఉంది. మీరు ప్రజలు ఏం భయపడవక్కల పని లేదు. మన కూటమి నాయకులు ఉన్నారు, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో మైత్రి పరివార ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఉత్సవ పందిల్లో స్వామివారికి సప్తహారతులు, పుష్పాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మైత్రి పరివార అధ్యక్షులు పిండిప్రోలు రాజలక్ష్మి దంపతులు విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పవన్, రాజలక్ష్మి దంపతులతో పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం రాజలక్ష్మి దంపతులు స్వామివారికి సప్తహారతులు, పుష్పాభిషేకం జరిపిస్తుండగా మహిళలు దీపాలు వెలిగించి స్వామివారికి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మైత్రి పరివార అధ్యక్షులు పిండిప్రోలు రాజా మాట్లాడుతూ ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాస్టర్, సత్యనారాయణ, గిరి, సుబ్రహ్మణ్యం, సుందర్, ప్రసాద్, చక్రబాబు, శివరామకృష్ణ, ఏడుకొండలు మాస్టర్, శాస్త్రి, రామకృష్ణ, అరుణ్ బాబు, వెంకటేశ్వర్లు, డైకిన్ రాము, వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి చక్కగా హారతులు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ కూడా మోసం పొందారు. ఈ రోజుని చక్కటి సప్తహారతులు అంటే మరి మనకి ఎక్కడ కాశీలో జరుగుతుంటాయి సప్తహారతులు అనేవి. మరి ఇక్కడ మన గ్రామంలో మరి రాజా గారి ఆధ్వర్యంలో, అలాగే పవన్ గారి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం చాలా చక్కటి ఆచరణీయం, అద్భుతం, అత్యద్భుతం. చక్కటి కార్యక్రమం చేసినందుకు మరి భగవంతుని ఆశీస్సులు అందరికీ, పాలనేశ్వరులందరికీ కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ జై మైత్రి పరివార్ అమెరికా అధ్యక్షులు ట్రంప్ విధిస్తున్న 50% సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని తక్షణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. భారీ స్థాయిలో అవంతి, దేవి, నెక్కంటి ఇలాంటి భారీ స్థాయి ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. వాటితో ఇంకా చిన్న చిన్నగా ఎక్కడికక్కడ 200 మంది 300 మంది పనిచేసేటువంటి యూనిట్స్ కూడా ఉన్నాయి. ఒక ప్రాసెసింగ్ యూనిట్స్ 30,000 మంది పైబడి పనిచేస్తూ ఉన్నారు. వీటికి తోడు వనపపేటలో హ్యాచరీస్ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో గుజరాత్, వనపపేట ఇవి రెండే మంచి ప్రాంతాలు ఈ హ్యాచరీస్ కోసం చెప్పి. ఈ హ్యాచరీస్లో దాదాపు 25,000 మంది పైన పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్స్, హ్యాచరీస్ ఇవి కాకుండా ఏంటంటే ఇతరత్ర ట్రాన్స్పోర్ట్, అలాగనే షాపుల్లోనూ వీటిల్లో పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5,50,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతున్నది. ఇది చాలా భారీ ఎత్తున. అందుకని ఇప్పుడు ఇంత పెద్ద యంత్రాంగం వీళ్ళందరూ కూడా అంటే సంక్షోభంలో కూరుకుపోయారు. ప్రజలందరూ అంటే పరిశ్రమల యజమానులు, రైతులు, హ్యాచరీ యజమానులు, హ్యాచరీస్లోనూ ప్రాసెసింగ్ యూనిట్స్లోనూ పనిచేసేటువంటి కార్మికులు, ట్రాన్స్పోర్టు, ఎంతమంది సంక్షోభంలో కూరుకుపోయి ఉంటే డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడో తెలియదు.
ఏ సినిమా షూటింగ్లో ఉన్నాడో లేకపోతే ఆయన ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉండి ఇక్కడేమో పరిపాలన చేస్తే ఏంటి జరిగేది ఉపయోగం ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు తక్షణం కలగజేసుకోవాలని చెప్పుకోవద్దు. ఈ కలగజేసుకుపోయినట్టయితే దీనివల్ల వచ్చేటువంటి విదేశీ మార్గదర్శనం తగ్గిపోతుంది, ఉపాధి నశించిపోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ, ఒక్క కర్మాగారం కొత్తది రాలేదు, ఒక్కరికి ఉపాధికి నూతనంగా లభించలేదు. మీరు ఉపాధి ఎటు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. కనీసం ఆల్రెడీ ఉన్న ఉపాధి అయినా మీరు అట్లీస్ట్ కాపాడండి. అది కూడా చేయడం చేత కాకపోతే ఇంకేంటి ఉపయోగం? అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు చెయ్యండి. మేము కార్మిక వర్గం, ఈ పరిశ్రమల యజమానులు అందరం కలిపి మేము ఈ సమస్య పరిష్కారం కోసంగా మేము కూడా ఒక ప్రయత్నం చేస్తాం. రియాలిటీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలిసే, కానీ ఇప్పుడు తనిఖీలు మొత్తానికి నింపుదల చేశారు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఏ ఫ్యాక్టరీని తనంతట తాను స్వతంత్రంగా తనిఖీ చేయడానికి వీల్లేదు అని చట్టం తీసుకొచ్చారు. దీంతో ఫ్యాక్టరీల యాజమాన్యాల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇష్టానుసారం కార్మికుల తొలగింపులు పెరిగిపోయినాయి. ఈ పండూరులో ఉన్నటువంటి ఎఫెక్స్ పరిశ్రమలో పనిచేసేటువంటి మిషనరీ మీద పనిచేసేవాళ్ళు సగం మందిని తొలగించారు. మీరు 2 నెలల తర్వాత రండి, అప్పుడు ఇస్తాం మీకు ఉద్యోగాలు. వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు. నెక్కంటి పెద్దాపురం నెక్కంటి ప్రాంతంలో సగం మందితోనే పరిశ్రమ నడుపుతున్నారు, సగం మందిని ఇంటికి పంపించేశారు. వీళ్ళెవరికి ₹1 కూడా నష్టపరిహారం చెల్లించకుండా పంపిస్తూ ఉన్నాం. తీసుకుంటాం, చేస్తాం, కంగారు పడకండి అని చెప్తా ఉన్నాం. అంటే ఈ ట్రంప్ సుంకాల వల్ల యాజమాన్యానికి కూడా నష్టమే. కానీ దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ 20% మార్కెట్, అమెరికా మార్కెట్ ఏదైతే వెళ్ళటం లేదో మా సరుకు, ఆ సరుకు వేరే దేశాల్లో వేరే మార్కెట్లలో అమ్ముకునే ఏర్పాటు చేయాలి. దాని ద్వారా యాజమాన్యాలు పని ఆపకుండా ఈ కార్మికుల తొలగింపులు జరగకుండా ఉంటాయి. కానీ ఈ జిల్లాలో ఆక్వా పరిశ్రమల మీద ఆధారపడి 1,00,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. సీడ్ ప్రాసెసింగ్ కానీ, సీడ్ రొయ్య పిల్ల హ్యాచరీస్ కానీ, లేదా పీలింగ్ చేసేటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, ఫీడ్ తయారు చేసి అంటే మా మేత తయారు చేసేటువంటి పరిశ్రమలు కానీ ప్రతి సంఖ్యలో ఈ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలో ఈ 1,00,000 మంది ఉపాధికి సంక్షోభం ఎదురవుతూ ఉంది. తక్షణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఎంపీ గారు, డిప్యూటీ సీఎం గారు కలగ చేసుకోవాలి. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీ నిర్లక్ష్యం వల్ల 1,00,000 మంది ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం కనబడతాము. తక్షణం కలగ చేసుకోవాలి. మీరు కనుక కలగ చేసుకోకపోతే సిఐటిగా రాబోయే 10 రోజుల్లో ఈ పరిశ్రమల దగ్గర కార్మికుల స్థితిగతుల మీద సర్వే చేస్తాం. వచ్చేటువంటి ఇబ్బందులు, ఏదైతే తొలగింపులకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యాల మీద ఉద్యమాల ద్వారా సమాధానం. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల అవంతి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకుని ఉత్సవ పందిరి వద్ద లడ్డూ వేలం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, జనసేన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ, న్యాయవాది సలాది శ్రీనివాస్ బాబు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను అవంతి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ సభ్యులు పట్టుకండువాలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని మహాలడ్డూను ₹1,05,000, అవంతినగర్ యూత్ క్లబ్ స్వామివారి లడ్డూను ₹20,000, మోదేపల్లి చల్లారావు కాంతి దంపతులు స్వామివారికి అలంకరించిన పట్టు వస్త్రాన్ని ₹36,000 బండి కేశవరాజు, భార్గవి నాయుడు దక్కించుకున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ పితాని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీనివాస్, ట్రెజరర్ గండి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు బిందాన సురేష్, గుట్టుముక్కల రమణారావు, మనోహర్, గన్ని, మురళి, ఉత్సవ కమిటీ సభ్యులు మిత్తిపాటి శ్రీనివాస్, గిరిబాబు, బండి రాంబాబు, విజయ్ కుమార్, రెక్ సురేష్, చంటి, నూకల వెంకట్రావు, పేర్నిడి వెంకన్నబాబు, యాళ్ల శ్రీనివాస్, ఆలమూరు గోపి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అత్యధిక ధరకు ₹1,05,000 ఈ రోజు పాట కైవసం చేసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. స్వామివారి మెడలో అలంకరించినటువంటి పట్టుకండులను 45 కిలోల మహాలడ్డు ప్రసాదానికి ఏమాత్రం తీసుకోకుండా శ్రీ బండి కేశవరాజు గారు, శ్రీమతి బండి భార్గవి నాయుడు గారి దంపతులు ₹36,000 కైవసం చేసుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వారు కూడా విగ్రహం దాత ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని
ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 131వ గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అందులో భాగంగా ఆఖరి రోజు కార్యక్రమంలో భాగంగా స్వర నీరాజనం, స్వర రాగసుధ సప్తవాయిద్య సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని శ్రీరామ సమాజం సభ్యులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత విసుచి చావలి సూర్యకుమారి, విదుషి పుష్ప రామ్మోహనరావు, విద్వాన్ మహేంద్రవాడ నరసింహమూర్తి శిష్య బృందం గానం చేయగా, విద్వాన్ మహేంద్రవాడ నరసింహమూర్తి వయలిన్ పైన, విద్వాన్ అనిపిండి అనిల్ కుమార్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. అదేవిధంగా స్వరరాగసుధ కార్యక్రమంలో విద్వాన్ విష్ణు భట్ల, శ్రీరామచంద్రమూర్తి వయలిన్, విద్వాన్ భైరవ భట్ల సుబ్రహ్మణ్య శర్మ ఫ్లూట్, విద్వాన్ కోకొండ సూర్య సుబ్రహ్మణ్యం వీణ, విద్వాన్ బందను వీరబాబు కార్నెట్, కోటిపల్లి సూర్యబాబు మృదంగం, అనిపిండి అనిల్ కుమార్ ఘటం, తెలుగు పవన్ కుమార్ కంజిరపై వాయిద్య కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ సమాజం కార్యదర్శి మునుగంటి వెంకట్రావు మాట్లాడుతూ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాసరాజారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి భారతలక్ష్మి, డాక్టర్ డివి రాఘవరావు, కార్యదర్శి ట్రస్టీ మునుగంటి వెంకట్రావు, సహాయ కార్యదర్శులు చావలి సూర్యకుమారి, ఎంవిజి కృష్ణంరాజు, ట్రెజరర్ నల్లమిల్లి మణిబాబు, లీగల్ అడ్వైజర్ అయ్యగారి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎన్కేడి వెంకట, సంగీత విద్వాంసనాలు పెద్దాడ సూర్యకుమారి, కనుమూరి రాజలక్ష్మి, గాయని డి విజయలక్ష్మి పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. శ్రీరామ సమాజం వారి 131వ గణపతి సంగీత హరికథా మహోత్సవాలు ఈ 9 రోజులు విశేషంగా శ్రోతలందరినీ ఆకర్షించి దిగ్విజయంగా జరిగాయి. 31వ తారీఖు ఆదివారం నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు విశేషమైనటువంటి ఆనందం కలిగింది. ఇలాంటి మరిన్ని ఆనందకరమైన ప్రత్యేకమైన కార్యక్రమాలను వచ్చే సంవత్సరం 132వ గణపతి నవరాత్రి మహోత్సవాలలో మీ అందరికీ అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీ అందరి సహకారాన్ని శ్రీరామ సమాజానికి అందించవలసిందిగా కోరుతున్నాం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రతిరోజు మీ అందరికీ అందించినటువంటి కేసీసీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎరుకుల కులస్తులు రాజకీయ పరంగా అణిచివేతకు గురవుతున్నారని, ఎరుకుల కులస్తులు ఐక్యంగా తమ హక్కులను నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని జిల్లా ఎరుకుల కుల సామాజిక వర్గ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు మానిపాటి రామకృష్ణ, ఎరుకుల కుల నాయకులు సింగం వీర రాఘవులు, సింగం కొండరాజు పిలుపునిచ్చారు. పిఠాపురం జిల్లా ఎరుకుల కుల సామాజిక సంఘం ఆధ్వర్యంలో ఎరుకుల కుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు మానుపాటి రామకృష్ణ హాజరయ్యారు. ముందుగా ఎరుకుల కులస్తుల సమస్యలపై సమావేశంలో మాట్లాడారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మానిపాటి రామకృష్ణను ఎరుకుల కులస్తుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మానుపాటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సింగం వీరరాఘవులు, సింగం కొండరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మాసిగిరి రాంబాబు, అమలదాసు దుర్గాప్రసాద్, సింగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎరుకుల సామాజిక వర్గం అనేది ఒక వర్గం ఉంటుంది. వాళ్ళకి రాజకీయం తరపున కానీ ఉద్యోగాల తరపున కానీ ఎక్కువగా ప్రోత్సాహం లేకుండా పోతుందండి. ఎందుకంటే ఊరికి 1-2 కుటుంబాలు ఉంటున్నాయి. వాళ్ళ వల్ల సరిగ్గా రాజకీయంలో అవకాశాలు తక్కువ ఉంటున్నాయి. అలాగే మండలాల్లో హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక 40-50 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా రాజకీయంలో తక్కువగా ఉన్నాయండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎస్టీ వర్గం అంటే ఎక్కువగా అర్బన్ ఏరియాలో ఉండేది, అర్బన్ అనగా మైదాన ప్రాంతాల్లో ఉండేది ఎరుకుల సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందండి. ఈ ఎరుకుల సామాజిక వర్గానికి రాజకీయంగా ఎదుగుదల లేదు, ఉద్యోగపరంగా ఎదుగుదల లేదు. ఎందుకంటే ఎక్కువగా ఫేక్ సర్టిఫికేట్ల మీద ఉద్యోగాలు పొందుతూ రాజకీయ లబ్ధులు పొందుతూ మరి సమాజాన్ని వెళ్తున్నారండి. వాళ్ళకి మరి మా గౌరవనీయ అధ్యక్షుల వారి ద్వారా రాబోయే రాజకీయ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామాల్లో కూడా
మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరి రాజకీయ లబ్ధి పొందేలా చేయాలని నేను ఈ సభాముఖంగా అధ్యక్షుల వారిని మరీ కోరుతున్నామండి. అది రేపు గౌరవనీయులను కలెక్టర్ వారిని కానీ ఆర్డీఓ గారిని కానీ అలాగే మండల తహసీల్దార్ వారు కూడా ఈ యొక్క సమాచారం ఇచ్చి ప్రతి గ్రామాల్లో ప్రతి మండలాల్లో మా యొక్క ఎరుకుల ఆదివాసీ ఎరుకుల సామాజిక వర్గాన్ని గుర్తించేలాగా మీ మీడియా ద్వారా తెలియజేయవలసిందిగా మరీ కోరుకున్నాం. మరి ఎరుకుల జాతి ప్రజలందరూ వచ్చి ఓట్లు వేసి మానుపూడి రామకృష్ణ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే పిఠాపురం గ్రామంలో ఈ ఏళ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి 21 మండలాల్లో ప్రతి మండలానికి ఒక కమిటీ నెంబర్ని ఏర్పాటు చేసి జిల్లా కమిటీ ప్రతి సమస్య మీద భారీ ఎత్తున పోరాటానికి సిద్ధపడి కమిటీ ఎంతో ఐక్యతంగా పోరాడే ఒకే ఎరుకుల కమ్యూనిటీలో అందరూ కూడా ఒక లెటర్ పడితోనే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళినా ఆ విషయం మీద పోరాటం చేసి ఈ జిల్లా ప్రెసిడెంట్ గారు మానపూడి రామకృష్ణ గారు విజయం సాధిస్తారని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పిఠాపురం వాసులందరికీ ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్గా కొనసాగాను. ఇప్పుడు జిల్లా ఇడిపోయిన తర్వాత మళ్ళీ కాకినాడ జిల్లాకి నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఎన్నుకున్న ఈ ఓట్లు వెల్సల్లో ఎన్నుకున్నారు. ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ టైం అయినా నేను వాళ్ళు పిలిస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. నేను స్వార్థంగా కానీ ఇంకో రకంగా కానీ నేను దేనికి చేయను అని మన సంఘాన్ని నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఇప్పుడు మరీ చెప్తున్నాను, నా మీద ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా మీద అదే పేక్ సర్టిఫికెట్లని కానీ ఇంకో రకమైన కానీ డబ్బులకు అమ్ముడైపోను కానీ అని అంటున్నారే. మేము మీడియా ముందు నేను తెలుగుపరుస్తున్నాను. నేను ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నానని మీడియా ముందు తెలుగుపరుచు మా సంఘాన్ని అందరికీ ధన్యవాదాలు చెప్తాను. రోటరీ సెప్టెంబర్ నెల ప్రాథమిక విద్యా అక్షరాస్యత ఆవిష్కరణ ఘనంగా జరిగింది. రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో అధ్యక్షులు సత్యగూడే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెప్టెంబర్ నెలలో చేపట్టే ప్రాథమిక విద్య అక్షరాస్యత కార్యక్రమంపై కార్యక్రమం చైర్మన్ కోమిశెట్టి శ్రీహర్ష నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వాడ్రేవు రవి ప్రముఖ చర్మ వ్యాధి నిపుణుడు, టెట్ స్పీకర్ విద్యా అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరించారు. గౌరవ అతిథి రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ ద్వారా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ రోటరీ చేస్తున్న విద్య, సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రెసిడెంట్ తడాల బుజ్జి నాయకత్వంలో 15 మంది ఉపాధ్యాయులు సన్మానించబడ్డారు. సభ్యుల హాజరును ప్రోత్సహించే క్రమంలో 100% హాజరు కలిగిన సభ్యులకు బహుమతులు మరియు వీక్లీ లక్కీ రొటేరియన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్స్ తడాల వరప్రసాద్, ఎక్సెల్ రమేష్, నామన రమేష్, సీనియర్ సభ్యులు సీతాపతిరావు, బూల్చంద్, అలాగే కొత్తగా చేరిన లేడీ రొటేరియన్స్ పాల్గొన్నారు. Sriharsha garu, he has announced a personal donation for this 1.5 lakhs as a committed Rotarian for this. So this is an example of what the wealthy, mighty and educated people can contribute to society. At the same time in this country, ఒక ఇటుకల బట్టీలో పనిచేసే కార్మికుడు పిల్లలు, ఒక కన్స్ట్రక్షన్ లేబరర్ పిల్లలు, ఒక మైగ్రెంట్ లేబరర్స్ పిల్లలు, మన ఇళ్లలో పనిచేసే హౌస్ మేట్స్ పిల్లలు, ఇలాంటి వాళ్ళు దే ఆర్ డినైడ్ బేసిక్ ఎడ్యుకేషన్. సమ్టైమ్స్ అవుట్ ఆఫ్ షేర్ పవర్టీ పిల్లలు ఏం చేస్తున్నారంటే కమతానికి పెట్టేసామండి అని 8 ఏళ్ల కుర్రాన్ని 9 ఏళ్ల కుర్రాన్ని గేదెలు కాసుకోవడానికి అప్పచెప్పేస్తుంది మన జిల్లాలో ఇంకా జరుగుతున్న విషయం. యాజ్ ఎ డాక్టర్ రూటెడ్ ఇన్ దిస్ కమ్యూనిటీ, ఐ నో ఫర్ ఫస్ట్ హ్యాండ్ ఐఎమ్ సేయింగ్. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, Rotary Club coming, Rotary International coming to the fore to do something in basic education literacy tells us the responsibility as individual Rotarians to commit ourselves and to contribute ourselves. ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలము అని చూస్తే, ఇప్పుడు ఆల్రెడీ మీ క్లబ్ లైబ్రరీ కోసం సునీత కుట్టిపోతో కలిపి లైబ్రరీ పెడుతున్నాము కమ్యూనిటీలో అని మన కమ్యూనిటీ చైర్మన్ చెప్పారు. దీనికి బేసిక్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి. తర్వాత ఇక్కడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. పరివర్తన అని ఒక స్మాల్ స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్ ఉంది, వేర్ కరెంట్లీ ఐఎమ్ ది చైర్పర్సన్ ఫర్ దాట్. జేఎన్టీయూ స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చి మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, సైన్స్లో ఆ పిల్లలకి ట్యూషన్స్ చెప్తున్నారు. ఈవినింగ్స్ వచ్చి మెడికల్ కాలేజ్ పిల్లలు వచ్చి వాళ్ళకి హెల్త్ అండ్ హైజీన్ గురించి పాఠాలు చెప్తున్నారు.
youth who are there in early 20s or in their late teens. They are coming and taking part in this way. Happy to be part of this Rotarian club. Also appreciate the Rotarians for celebrating the Teachers' Day on this occasion. I'm quite impressed with this monthly theme of basic education and literacy. I didn't know about this. Definitely, I think the country, as a country, I think we need to do a lot in providing 100% literacy to our citizens or to our children. When I could see the other countries, so-called the developed nations, they could able to achieve 100% free education up to 10+2. Even after 75 years of independence, we were not able to achieve that. Still there are helpless and without any guidance, people are there who would not able to access the basic education. I think this is where the Rotarians are also doing their might in providing the access to the basic education to these people. I appreciate. I am happy to be part of this activity. Thank you. ఎందుకు మనది ఫోకస్ ఏరియా అంటే ప్రపంచంలో దగ్గర 7.5 కోట్ల మంది అడల్ట్స్ 7.5 కోట్ల మంది అడల్ట్స్ వితౌట్ ఎడ్యుకేషన్ ఉన్నారండి. సో అందుకని చెప్పేసి అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉంటారు. ఇండియాలో రోటరీ ఇండియా లిటరసీ మిషన్ అని చెప్పి ఒక 10 years దగ్గర నడిచింది. అలాగే అడల్ట్స్ గురించి ఎలాగైతే చెప్పామో దగ్గర 6 కోట్ల మంది పిల్లలు అండర్ ద ఏజ్ ఆఫ్ 15 ఆర్ నాట్ ఇన్ స్కూల్. సో ఇవి అడ్రస్ చేయడానికి అని చెప్పి రోటరీ ఫోకస్ ఏరియాస్లో బేసిక్ ఎడ్యుకేషనల్ లిటరసీని అడాప్ట్ చేస్తుంది. బేసిక్ ఎడ్యుకేషనల్ లిటరసీ ఎందుకు అడాప్ట్ చేస్తుందంటే ఇందాక మన చీఫ్ జస్టిస్ పాటిల్ రావు గారు చెప్పినట్టుగానే an educated mother, an educated home is an address that will change the community's needs, shape and future. So అటువంటి ఏరియాని డెఫినెట్గా I think we need to focus. Club President, Club Secretary sir, Asar sir, it has been a great pleasure to share dias with you. And I really appreciate your concern. It's not easy to organize and recognize so many people. I appreciate your efforts, what you have taken personally. A lot of work has been done. And especially recognize the teachers. It's a great evening and I didn't have any idea. Just Ravi sir and producer told me, will you come? I told fine. There is no problem, I'll come. I have taken some educational programs in Rotary in Mangalore. And 2-3 talks I have taken. So I think maybe 2-3 minutes I'll just tell about the cornell work, what I'm doing. And before that, as it is related to, I was very impressed with the basic education program what is being launched. It remembered me when I visited Geneva in 2019 for taking one program over there. I trained some physios in Geneva in 2019. So there I remembered one quote from UNESCO, United Nations, UN one having major office in Geneva. In confronting many challenges. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాడాల బుజ్జి అండి. రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ అండి. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మా క్లబ్లో కొంతమంది గురువుల్ని సత్కరించుకోవడం జరిగిందండి. అది చీఫ్ గెస్ట్ వాడరీ రవి గారు, మా రోటరీ గవర్నర్ 3020 గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే వైస్ ఛాన్సలర్ ప్రసాద్ గారి సమక్షంలో, జేఎన్టీ వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ గారి సమక్షంలో ఇదంతా మా క్లబ్లో సన్మానించుకోవడం జరిగిందండి. అలాగే 15 మందికి చేయడం జరిగిందండి. దాంట్లో జేఎన్టీ వైస్ ఛాన్సలర్ గారు కూడా దాంట్లో గురువుగా ఉన్నారండి. ఆయన కూడా మేము సత్కరించుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమం అంతా కూడా మా క్లబ్ మెంబర్స్ సపోర్ట్ తోటి ఇదంతా చేయడం జరిగిందండి. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గురువులకి
మా చీఫ్ గెస్ట్ అయిన ఆర్డర్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపురం గ్రామంలో ఉన్న ప్రజ్ఞ కన్వెన్షన్ హాల్ ఎదురుగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పీఠల మీద మాధవరపు రాజు దంపతులచే వెంకట సుబ్రహ్మణ్యం శర్మ పూజారిచే పూజా కార్యక్రమం జరిగింది. మాధవరపు తాతాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కల్కి భగవాన్ వారిచే కోలాటం కార్యక్రమం మహిళలు చిన్నారులచే నిర్వహించారు. అనంతరం 11వ తారీఖు భారీ అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. నర్సింగ్ వృత్తికి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, దానికి కావాల్సిన శిక్షణను అందించేందుకు ముందుకు వచ్చిన లక్ష్మీరావు అభినందనీయులని ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ రిక్కీ గూటం పేర్కొన్నారు. స్థానిక పల్లంరాజు నగర్లో గల మదర్ తెరిసా స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నర్సింగ్ పారామెడికల్ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం ఈ రోజు మదర్ తెరిసా స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో జరిగింది. హైదరాబాద్ డాల్ఫిన్ కన్సల్టేషన్ ట్రైనింగ్ డైరెక్టర్ ఫెసిలిటేటర్ లక్ష్మీరావు ముఖ్య అతిథిగా హాజరై నర్సింగ్ మరియు పారామెడికల్ రంగంలోని అవకాశాలపై విలువైన మార్గదర్శకత్వం ఇచ్చారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ రావు రంగరాయ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విభాగం రిటైర్డ్ ప్రిన్సిపల్ సుగుణ, మదర్ తెరిసా స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఇందుపల్లి వసంత్ కుమారి, కారుణ్య ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ కెఏ ఆనంద్ కుమార్, విజయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వి విజయలక్ష్మి హాజరై విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విలువల ప్రాధాన్యతను వివరించారు. ట్రినిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ బ్రదర్ రిక్కీ గూటం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, విద్యారంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక మంచి వేదిక అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బ్రదర్ ఎంఎస్ జోయల్ రాజు, బి డేవిడ్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ సందేహాలను అడిగి సమాధానాలు పొందారు. విదేశీ ఆసుపత్రులలో ఉద్యోగ అవకాశాలు, నర్సింగ్ స్పెషలైజేషన్లు మరియు పారామెడికల్ రంగంలో పెరుగుతున్న అవకాశాలపై అవగాహన పొందారు. లైఫ్ టైం గోల్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కావాలి అని అనుకుంటే కనుక అఫ్కోర్స్ మనం ఇక్కడ ఇండియాలో కూడా పనిచేయాలి. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళారంటే వాళ్ళ ఫ్యామిలీస్, తర్వాత హస్బెండ్స్ని తీసుకెళ్ళొచ్చు, చిల్డ్రన్ని తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకపోతే పేరెంట్స్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒక కోచింగ్ తప్పించి తగ్గినవి అన్నీ కూడా అంటే మీ ఫ్లైట్ టికెట్స్ అట్లాంటివన్నీ రీఎంబర్స్మెంట్ జరిగిపోతుంది వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద అదర్ స్టేట్. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, అంటే స్పెసిఫిక్గా మేము ఆ కంట్రీకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆ కంట్రీస్కి పంపిస్తారు. సో ఈ చెప్పబడిన ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా మేడం దగ్గర లైసెన్స్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఇట్ ఈస్ అ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. So any nurse going from Asian countries has to be very, very proficient in English speaking. On this subject, we are talking about OET, Occupational English, which will enable you with 4 modules: reading, writing, listening and speaking. Everything is related to only your nursing area of work only. Nothing outside, no general knowledge. Okay, this is what will enable you to work abroad. Now, what is the validity of these certificates? NCLEX is a lifelong validity is there, but like how you all renew your అనుకోండి, 2 మేడంతో కాంటాక్ట్ 2 బ్యాచ్లు తరపున మీరు జూమ్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు 2 రోజులు ట్రై చేయండి. మీకు నచ్చితే ఫ్యూచర్ ఇది ఈ రోజుకి రేపు వెళ్ళిపోరు. అయిపోయిన తర్వాత 16 నెలలు పడుతుంది. 16 నెలలు అంటే పేపర్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత ఇది మంచి హాస్పిటల్లో మీకు ట్రైనింగ్ అవుతుంది. అమెరికాకి వెళ్ళకపోయినా ఆవిడ అపోలో హాస్పిటల్స్ పేరు వినారా, వారికి ట్రైనరు, నర్సింగ్ ట్రైనరు. తెలంగాణ గవర్నమెంట్కి నర్సెస్కి ట్రైనరు. సో అమెరికాకి వెళ్ళకపోయినా, యూకేకి వెళ్ళకపోయినా, యూరోప్ వెళ్ళకపోయినా ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లోని మీకు ప్లేస్మెంట్ వేయడానికి వారు వచ్చారు. వాళ్ళు రాక్కలేదు. అయినా ఇంకో ఆంటీని తరపున రిక్వెస్ట్ చేస్తే, ఆంటీ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కావాలంటే
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానం టెన్నిస్ ఫీల్డ్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. అండర్ 12 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ కి జరిగిన టోర్నమెంట్లో పెద్ద సంఖ్యలో టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టెన్నిస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ రామ్ కుమార్ అధ్యక్షత వహించగా ప్రముఖ వెటరన్స్ టెన్నిస్ క్రీడాకారులు డాక్టర్ గిరి ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం టెన్నిస్ అసోసియేషన్ స్వామి, పెద్దిరెడ్డి సతీష్, సోమిరెడ్డి, బసవప్రసాద్, పెద్ద సంఖ్యలో టెన్నిస్ క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెక్రటరీ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలోను, డీమార్ట్ టెన్నిస్ కోర్ట్స్లోను, టౌన్ హాల్ టెన్నిస్ కోర్ట్స్లోనూ జరుగుతున్నాయి. దీనికి నియర్లీ 75 మంది అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ లెవెల్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ పివి రామ్ కుమార్. సో ఈ టోర్నమెంట్ వచ్చి ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించి వైజాగ్ నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ టెన్నిస్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మధ్యకాలంలో చాలామంది వస్తున్నారు. వీ హ్యావ్ ఫ్యూ స్పాన్సర్స్ ఫర్ దిస్ టోర్నమెంట్ ఆల్సో. సో వీళ్ళందరికీ లంచ్ అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టోర్నమెంట్ అయిన వెంటనే ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ కాకుండా మెన్ డబుల్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నియర్లీ 30 టీమ్స్, 15-16 ప్లేయర్స్ ఈచ్ టీమ్ అంటే మొత్తం 30 to 40 బాయ్స్ మెన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ పివి రామ్ కుమార్ ఫర్ టేకింగ్ ది ఇనిషియేటివ్ టు ఆర్గనైజ్ దిస్ టోర్నమెంట్. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన అండర్ 12, 14, 16 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ డిఎస్ఏ స్పోర్ట్స్ అథారిటీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది ప్రజలకి, క్రీడాకారులకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదంతా సహకారం అందిస్తున్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారికి, అండర్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తద్వారా ఈ ప్రాంగణం వలన చాలామంది క్రీడాకారులకి ఉపయోగం జరుగుతుందని, దీనివల్ల ప్రాక్టీస్ చేయడం వల్ల నేషనల్ లెవెల్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తారు. రామచంద్రపురంలో ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లింలు మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పెద్ద మసీద్ దగ్గర మిలాదున్ నబీ సందర్భంగా రామచంద్రపురం ముస్లింలు ఇస్లాం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త సల్లెల్లాహు సల్లెం పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం మెయిన్ రోడ్లో ఉన్న పెద్ద మసీదు నుండి ముస్లింలు అందరూ కలిసి ఊరేగింపుగా మెయిన్ రోడ్లో తోటవారి వీధి నుంచి చిన్న మసీదు వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి మసీద్ చేరుకుని ఆయన బోధనలు, ప్రవచనాలు గుర్తు చేసుకున్నారు. స్థానిక మత పెద్ద అయిన ఎస్ఎం అహ్మద్ మాట్లాడుతూ ఇస్లాం అనేది మతం కాదని, మానవుల ప్రవర్తనకు మార్గనిర్దేశకత్వమని, రూపాలు వేరైనా ఆ దేవుడి చెంతకు చేరుకోవడానికి మార్గం ఒకటేనని, ప్రతి మతంలో ఉన్న సారాంశం ఇదేనని తెలియపరుస్తూ అల్లాహు అక్బర్ అని పిలిచినా, ఓంకార నాదంతో పిలిచినా, యెహోవా అని పిలిచినా పలికేవాడా సృష్టికర్త ఒకడేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బాబురావు, చందమామ వాసు, నాయుడు మాస్టర్, ముస్లిం నాయకులు, మత పెద్ద మరియు ప్రెసిడెంట్ ఎస్ఎం అహ్మద్, టౌన్ టీడీపీ మైనార్టీ ప్రెసిడెంట్ అలీషా, షేక్ బాబులు, కరీం, ఎస్ జహంగీర్, ఎండి అమీరుద్దీన్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ ఈరోజు పెద్ద మసీదు నుండి మెయిన్ రోడ్ మీదుగా, అలాగే తోటవారి మీద నుంచి చిన్న మసీదు వరకు, చిన్న మసీదు నుంచి పెద్ద మసీదు వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ ఊరేగింపులో యావత్ రామచంద్రపురం ముస్లిం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. అదేవిధంగా మా పూర్వీకులైన తాతలు, ముత్తాతలు వాళ్ళందరూ కూడా భగవంతుని వద్దకు చేరుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వర్గ సుఖాలు ప్రసాదించమని మేమంతా కూడా దువా చేయడం జరిగింది. అసలు ఇస్లాం స్థాపించినటువంటి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకటే చెప్పారు, ఇస్లాం అనేది మతం కాదు, ఇది మానవాళికి ప్రవర్తనకు ఒక నియమావళి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన అంటే తోటి వారిని ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రుల పాదాల వద్దే మీ యొక్క స్వర్గం ఉంటుందని చెప్పి ఆయన మరీ చెప్పారు. ఆయన బాటలో మేము 1400 సంవత్సరాల నుంచి ఆయన బాటలోనే మేము నడుస్తున్నాము. ఇంకొక సందర్భంగా మామూలు జరిగేది ఏంటంటే, రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కటే, అది మనందరం గుర్తుంచుకోవాల్సింది. మార్గాలు వేరైనా చేరే సన్నిధి మాత్రం ఒకటే. మీరు అల్లాహ్ అని పిలిచినా, ఓం అని ఓంకారంతో పిలిచినా, అలాగే యెహోవా అని పిలిచినప్పటికీ కూడా మీరు చేరుకునేది, ఆయన మిమ్మల్ని ఆదరించేది ఆ సృష్టికర్త ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. మహమ్మద్ ప్రవక్త గారు కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పారు, ప్రపంచంలో ఏ మూలకైనా
పక్క వాళ్ళకి సహాయం చేయమని. అటువంటి సహాయం చేసే నాయకులు మన నియోజకవర్గానికి వాసంశెట్టి సుభాష్ గారి రూపంలో వారి కన్నా తండ్రి శ్రీ వాసంశెట్టి సత్యం గారు నిరుపేదల వారికి పెద్దదిగా సత్యం ఫౌండేషన్ పెట్టి మంత్రి గారి గవర్నమెంట్ కార్యక్రమాల్లో వచ్చిన లబ్ధి ఒక 20%, 30% ఉంటే మిగిలిన 80% వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పారో పక్క వాళ్ళకి సహాయం చేయమని అది పాటిస్తుందనడానికి నేను వారితో పోల్చలేదు. వారి బోధించిన బోధనలో కనీసం ఆ పర్సెంటేజ్ ఏంటంటే మీరు చెప్పాలి ప్రజలు. వాసంశెట్టి సత్యం గారు, వాసంశెట్టి సుభాష్ గారు చేసే సేవ ఆ పర్సంటేజ్ వచ్చినప్పుడు మైనారిటీస్ కింద ఉన్న మీరందరూ ఆయన కింద మంచి మాట చెప్తారు. వర్గాలనే కామం. ఒక ఇంట్లో ఉంటే పెద్ద కొడుకు, చిన్న కొడుకు, అక్కడికి చెల్లికే పడని రోజులు. పూర్వం కుటుంబం వరకు పోతుంటే నా తండ్రిని గౌరవించేవారు. ఈరోజు ఎలా లేదు. నాకు నమ్ముంటే నా ఎక్కువ ఆస్తి నమ్ముతుంది బాగా నమ్ముకుంటే ఆడే సైకిల్ కొన్నా, రబ్బర్ కొన్నా చేసుకుంటే ఆడికి ఆస్తి రాదు. కానీ మీరు అన్న మాట సత్యం గారి దగ్గరికి 2-3 వర్గాలు మీ ఊరు వచ్చినా ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, మనం అందరూ ఇక్కడ ఉన్నాం, మాకు ఇక్కడ మీరు నగ్గించారు, మాకు అందరూ సమానమే, కూడా ఉంటున్నామని బాబురావు ఎక్కువ కాదు, దూరంగా ఉన్నామని రామారావు ఎక్కువ కాదు. ఏంటంటే ఎవరు వస్తున్నాయో నాకు సర్వీస్ ఇస్తాను. మీరు తిరిగితే ఉదాహరణ నాకు కూడా 10 కార్లు ఉన్నాయి, మీరు లేరు, మీరు ఉన్నారు. ఇంకో కారు బట్టి జనవద్దు కారు పెడుతున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనది, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా కాకినాడలో ముస్లింల భారీ ర్యాలీ, శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. కాకినాడ పెద్ద మస్జిద్ అభివృద్ధికి సహకరిస్తా, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హామీ. పిఠాపురం పట్టణ పోలీసులకు చిక్కిన పాత నేరస్తుడు, వివరాలను వెల్లడించిన సిఐ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.